మెంటల్ హెల్త్ అని, వెల్ బీయింగ్ అని, మెంటల్ పీస్ అని ఈ వర్డ్స్ మీ రోజుల్లో విన్నారా? ఈ వర్డ్స్ అస్సలు లేదు. ఇప్పుడు చూస్తే ఐటీలో కానీ ఇంకొకరు కానీ ఐటీ పీపుల్ కానీ నార్మల్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఎక్కడ చూసినా వెల్ బీయింగ్కి వెళ్తున్నాను, నేను మెంటల్ పీస్ కోసం అక్కడికి వెళ్తున్నాను, మెంటల్ స్ట్రెస్ ఇది అని అంటున్నారు. సో ఎట్లా మీరు డిఫరెన్షియేట్? అదే ఇప్పుడు మేము చిన్నప్పుడు మాకు 60 కదా, ఇప్పుడు మేము మెంటల్ వెల్ బీయింగ్ ఏం చేయాలని ఎవరు పర్మిషన్ తీసుకోకనే క్లాసులు బంక్ చేసి ట్యూషన్లు ఎత్తేసి మేమే పోయి చెరువుల్లో ఈత రాకపోయినా ఎగ్జైటింగ్ గా ఈత వచ్చినోడి మీద నమ్మకంతో చిన్నప్పుడు ఎప్పుడు రే చదువుకోడరా బాగుపడతారా ఎక్కువ మార్కులు తెచ్చుకొని అయ్యో నా ఫ్రీడమ్ పోయిందే అని 25 ఏళ్ళ తర్వాత ఏడిసే కంటే ముందే స్కూల్ బంక్ కొట్టి బంక్ కొట్టమని చెప్తున్నారు అందరికి హ్యాపీగా. ప్రతి ఇన్సిడెంట్ లోన చిన్నగా సంతోషం వెతుక్కుంటే హ్యాపీగా ఉంటారు. మళ్ళా దానికి పోయి సబ్స్క్రైబ్ మీ బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోతే చేసుకోండి, మనం మంచి చెప్తా మీరు రాయిదా తాగండి, దొరకబడి కింద పడుకోండి, సింపుల్గా బతకండి అని చెప్పేవాళ్ళు. మళ్ళీ మనం అడుక్కో ఇవన్నీ నాకెందుకు ఏదో ఆ ఫేస్బుక్ కూడా నేను ఎవరో పెట్టినారు, డాగుడు సినిమాలో చిరంజీవి గారికి ఉంటారు అటు ఎవరెవరో ఫేస్బుక్ ఎవరో పెట్టుకుంటారు, షార్ట్స్ ఎవరో కట్ చేసేస్తా ఉంటారు. అందరూ పోతా మీది కాదు నాది కాదు. నేల ఆరోగ్యంగా ఉంటే మన బ్రెయిన్ కూడా బాగుంటుంది అని అంటారు. దీనికి సైంటిఫిక్ కనెక్షన్ కూడా ఉందంటారు. ఎంతవరకు? 100% అండి. ఇప్పుడు ఏ జంతువుకైనా గడ్డి తిన్న ఆవు అడవిలో ఎంత అలర్ట్గా ఉంటుంది కదా, బట్ట చెగులు ఎక్కించుకుంటుంది, ఇట్లా చూస్తుంది, అలర్ట్గా ఉంటుంది. ఇటు చూడండి, ఈడ ఆవులన్నీ గేదెలన్నీ ఎన్నో దాంట్లో ఇడ్లీ ఉందని, మసాలా రైస్ ఏదో ఉందని, ప్యాకెట్లు ఉందని ప్లాస్టిక్ కవర్లతో పాటు నవిలి తినేస్తా ఉన్నాయి. అది వాటి ఫుడ్డే కాదు. సాయిల్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా, బ్రెయిన్, ఈ మూడిటికి రిలేషన్ ఏమంటారు? అదే ఇప్పుడు గట్ బ్రెయిన్ బ్యారియర్ అని కొడితే మీకు ఇంత వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడంతా ఎవరు గురువులు చెప్పే పనిలే, ChatGPTనే గురువు అనుకుంటే చెత్త చెదారము మంచి చెడ్డ అన్ని కల్పిస్తుంది. దాంట్లో రైట్ థింగ్స్ మీరు పికప్ చేసుకునే శక్తి మీకు ఉండాలా. అదే అంటుంటారు కదా, 6th సెన్స్ మనకే చెప్తుంటది. సో ఇది కరెక్టా కాదా, చేయొచ్చా చేయకూడదు మనకే తెలుసు చెప్తుంటారు, కానీ మనం పట్టించుకోకుండా పెద్దోడు చాలా ఫేమస్ అంట, ఆయనకు ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంట, ఆయన చెప్తేనే వింటారు. ఆయన కుడి పక్కలు ఏమంటే కుడి పక్కలు చేస్తారు. ఒకవేళ బై మిస్టేక్ వెనపక్కలు వేసాం అనుకో 600 టెన్షన్ వీడికి అది మైండ్ లో పెట్టుకొని. సో అట్లా ఆ గట్టులో ఉండే బ్యాక్టీరియా సఫిషియెంట్ గా ఉంటే నువ్వు కూల్ గా ఉంటావు. బ్రెయిన్ కి గట్ బ్రెయిన్ బ్యారియర్. లైఫ్ సంతోషంగా ఉండాలంటే కొన్ని సిస్టమ్స్ ఫాలో అయితే హ్యాపీగా ఉంటావు. డిపెండెన్సీ ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉంటావు. కొన్ని ఫ్యామిలీస్ లో మగోళ్ళే వంట చేసుకుంటారు, అద్భుతం కదా. ఆడోళ్ళు మగోళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటారు, నువ్వు తిరుమతి బాధ ఎత్తుకో, బ్యూటిఫుల్ హౌస్. అది వేరే ఆలోచనలు కూడా ఉండదు. వారు కూర్చొని మగోళ్ళు ఆడ చూసుకొని ఉంటే వాళ్ళ ఆడోళ్ళు జనరల్ గా ఎక్కువ. ఇప్పుడు రివర్స్ కూడా ఉందంట, తెలీదు. ఏది చేసినా ఫస్ట్ మన గురించి మనల్ని తెలుసుకోమని చెప్తారు. ఇంగ్లీష్ వాడైనా తెలుగు వాడైనా ఎవడు చేసినా ఎవడు రాసినా అదే రాస్తాడు. కానీ నీతో నువ్వు తెలుసుకునే దానికి నీ మైండ్ అలో చేయదు. ఎవరు దేవుడు చెప్తే మాత్రం ఎట్లా అన్ని నీకే తెలుసు, మళ్ళీ డాక్టర్ సపరేట్ గా చెప్పడం అవసరం లేదు. మళ్ళీ దేవుడు వచ్చి చెప్పినా నువ్వు వినడంలే. అయ్యప్ప స్వామి దిగిపోయినోడు చాలా మంది మంచిగా నిష్ట ఉండిపోతారు కదా, దిగతానే చాలా మంది ఆగేస్తారు. నెక్స్ట్ డే పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల న్యూరోటాక్సిన్స్ అని ఉంటాయి, అవి బ్రెయిన్ ఎంతవరకు డ్యామేజ్ చేస్తున్నాయి? ఈ పెస్టిసైడ్స్ కన్నిటికీ దానికి వెనకాల వేసింటారు LD లెవెల్ అంటారు. LD అంటే లీథల్ డోస్. అంటే లీథల్ అంటే చచ్చిపోయేంత డోసు ఉంది దీంట్లోని. గర్భంతో ఉంటారు చాలా మంది, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఈ ఫుడ్స్, రకరకాల పెస్టిసైడ్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లల బ్రెయిన్స్ కి వాటికి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. ఏ తల్లికి గర్భం ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆమెకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది? 6 ఉంది, 7 ఉంది. ఆ పుట్టే బిడ్డకి ఏదో తినిన దానికి ఏదో చేసిన దానికి హెల్త్ కంటే, బికాస్ ద మదర్స్ హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, ద బేబీ విచ్ ఈస్ బార్న్ సీరియస్ ఇల్నెసెస్. హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. మీరు తినే ఆహారం మీ మెదడు డిసైడ్ చేస్తుంది. అదే ఆహారం ఎలా పండించబడిందో నేల డిసైడ్ చేస్తుంది. కెమికల్ ఫుడ్, గట్ ఇంబ్యాలెన్స్, బ్రెయిన్ ఇంబ్యాలెన్స్. ఆర్గానిక్ ఫుడ్, గట్ హీలింగ్, బ్రెయిన్ హీలింగ్. ఈ హిడెన్ ట్రూత్స్ గురించి మనతో విపులంగా డిస్కస్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ ప్రకృతి వనం ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నా. బాగాలేకపోతే తెలిసిపోతుంది. ఆ బాగాలేకపోయేది చాలా మందికి ఇట్ ఈస్ సైకలాజికల్ అండ్ మెంటల్.
ఓకే. నాట్ ఫిజికల్. ఎందుకంటే ఫిజికల్గా 170 మంది బాగానే ఉంటారు, బీపీ షుగర్లు అన్నీ నార్మల్గా ఉంటాయి. వాళ్ళకి బాగలేదు అనేది ఏంది మరి? అన్నీ బాగుండే ఆవో కుక్కో జంకో ఖాళీ కూర్చోదు కదా, అంతే కదా, తిరుగుతుంది. వాళ్ళు బాగాలేకపోతే కూర్చుంటుంది అది. అవును. వీళ్ళు బాగుండే వాళ్ళు మరి ఎందుకు కూర్చుంటా ఉంటారు, లేకుండా ఉండరు, ఆలోచించలేకుండా ఉండరు, స్ట్రెస్ అంటూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు, టీ తాగితే పని లేదంటూ ఉంటారు, బుర్ర పని చేయదంటూ ఉంటారు, ఒక క్షణం కూడా ఆగరు. అయ్యో, ఓపిక లేదు. మరి బాగుండే వాళ్ళకి వచ్చిన సమస్య ఇప్పుడు పెద్ద సమస్య. బాగాలేని వాళ్ళు 20 మందే, ఓకే. బాగా ఉండి ఫిజికల్గా ఉండే వాళ్ళకి వచ్చే సమస్యలు ఎక్కువ. ఇప్పుడు చూసేదానికి బాగుంటారు కానీ బట్ మొత్తం లోపలంతా ఇంటర్నల్ సమస్యలు. ఇంటర్నల్ హెల్త్ కూడా Internal కాదు, హెల్త్ కాదు, లైక్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ బాగాలేక కదా పెద్ద కార్లో కూర్చొని 50 లక్షలు పెట్టి నెక్స్ట్ మంత్ ఇంకో పెద్ద కారు వస్తే అది కొనింటే బాగుండే, ఒక నెల లేట్ ఉంటే బాగుండే అనేది ఆనందం వీడి తెచ్చి లేదు. పెట్టుకోండేది. ఆనందం లేదు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఎత్తుకోండి, సింపుల్ థింగ్స్ చిన్నోళ్ళు మొదలుపెట్టి అవును. చాలా చిన్నోళ్ళు ఎక్సలెంట్, వాడి మడకి అరిగిపోతే దాని పక్కన ఇంకో చెక్కో ఇంకో ఈనప మొక్కో రేకో వేసి బులి కొట్టేసి కొట్టేసి. అదే అంటాడు లేటెస్ట్ మడక అంటే కొండ కదా రైతు. అవును. ఎందుకంటే కాన్షియస్ గా ఉండే వాళ్ళకి తెలుసు అవును. ఎట్లా బతకాలని. అవును. ఆ లేటెస్ట్ అనేది ఏమి వాళ్ళకి అవసరం, లేటెస్ట్ అయితే ఉంటుంది నాకెందుకు అంటాడు. కానీ అందుకని ఈ చదువుకోండే మూర్ఖులే చాలా మంది దీంట్లో పడతారు ఏది కాబట్టి లేటెస్ట్ అంటే దాని మీద పడతారు. వాళ్ళకే జీతాలు ఎక్కువ ఇచ్చి 5 లక్షలు 10 లక్షలు రోజుకి నెలకి ఇచ్చి వాళ్ళ దగ్గర కొనిపించి వాళ్ళ దగ్గర వాళ్ళకే జబ్బులు తెప్పించి వాళ్ళ హాస్పిటల్ అసలు వాళ్ళ డబ్బులన్నీ ఈఎంఐలో హాస్పిటల్లో హెల్త్ కోసమనో ఈ ట్రిప్ ఆ ట్రిప్ చేతితో డబ్బులు ఇస్తారు, ఈ చేతిలో మొత్తం అన్ని అన్ని ఇంకా ఎక్కువ లాగేస్తారు. అందుకే మైండ్ కరెక్ట్గా ఉండి ట్రాప్లో లేకపోతే హ్యాపీగా ఉండొచ్చండి. ఓకే. నేను రాత్రి అంతా ట్రైన్ జర్నీ, ముందు రోజు రాత్రి 2 గంటలకి బెంగళూరు నుంచి నేనే డ్రైవ్ చేసుకొని మదనపల్లికి వచ్చిన. ఆ రోజు రాత్రి 8 గంటలకు తిండే భోజనము ఇప్పుడు పొద్దున్నే వచ్చే వరకు 36 అవర్స్ ఆర్ 40 అవర్స్ నో ఫుడ్. ఇప్పుడు తినేసి వచ్చిన. ఓకే. సో మనతో మనం ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. అన్ని చెప్తాది, అనవసరంగా తింటాడు అని ఇదనో అదనో. ఇప్పుడు నేను 100 కారణాలు చెప్పి ఉండొచ్చు, నేను 2 రోజులు నిద్రలేదు కాబట్టి మీ పోస్ట్పోన్ చేయమని చెప్పి ఉండొచ్చు. కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడడానికి పెద్ద ఎనర్జీ అవసరం లే, అబద్ధాలు మాట్లాడడానికి ఎనర్జీ కావాలి. గుర్తు తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలా, నీతో ఏం చెప్పినాను, నాతో వాళ్ళతో ఏం చెప్పాను. భయము, ఆ గిల్ట్తో ఎనర్జీ పోతుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్. ఓకే. ఫిజికల్ గా పోయేది కాదు ఎనర్జీ. నువ్వు అబద్ధాలు చెప్పి రాంగ్ పీపుల్ తో ఉండి వాళ్ళతో ఫైట్ చేసి అంటే అబద్ధాలు చెప్తే వాటిని గుర్తు పెట్టుకోవాలి, ఇంకా మనం ఏం పెట్టుకోవాలా. ఇంట్లో చేసే పెద్ద డ్రామా, వైఫ్ హస్బెండ్ పిల్లలు మా ఫ్యామిలీ కోసం కష్టపడతాడు ప్రాసెస్లో వీటికి రెస్టే లేకుండా పోతే కూడా ఫ్యామిలీ గుర్తించకుండా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ముసలోళ్ళు అయిపోతానే వాళ్ళ గౌరవం పోతా ఉంటే దాన్ని ఏమి చేయలేక వీడు వాళ్ళ అమ్మ నాయనకు ఒక 5 నిమిషాలు మాట్లాడే ఫ్రీడమ్ కూడా లేక ఎనర్జీ ఎట్లుంటుంది వాళ్ళకి, పోతా ఉంది ఎనర్జీ. అందుకని స్ట్రెస్ ఎనర్జీ డ్రైన్, బ్యాటరీ గంటలో డ్రైన్ అయిపోతావు నువ్వు స్ట్రెస్ లో ఉంటే. నువ్వు 8 గంటలు ఫిజికల్ గా పనిచేస్తే కూడా ఏం కాదండి. నీకు వచ్చే థాట్స్ అన్సాల్వ్డ్ థాట్స్, నీకు నీ బండి పెట్రోల్ అయిపోయి ఉంటుంది, థాట్ ఏది పెట్రోల్ అయిపోయింది. అదే దానికి ఏమి ఈ తోలే బండి కాకుండా ఆడ చూస్తే పెద్ద బండి, ఇంకోటి చూస్తే కారు, ఇంకోటి చూసి ఇంకోటి, అట్లా 100 ఆలోచనలు 100 వచ్చినాయి అనుకో, అది సాల్వ్ కానివి. దాన్ని పెట్టుకుంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ డ్యుయాలిటీలో ఎక్కువ డ్రైన్ అయిపోతుంది. సో డ్యుయాలిటీలో లేకుండా బతికితే కంఫర్టబుల్ గా ఉంటాం. ఇంకొకటి మీరు లైక్ మెంటల్ హెల్త్ అని, వెల్ బీయింగ్ అని, మెంటల్ పీస్ అని, ఈ వర్డ్స్ మీ రోజుల్లో విన్నారా? ఈ వర్డ్స్ అస్సలు లేదు. ఇప్పుడు చూస్తే ఐటీలో కానీ ఇంకొకరు కానీ ఐటీ పీపుల్ కానీ నార్మల్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఎక్కడ చూసినా వెల్ బీయింగ్కి వెళ్తున్నాను, నేను మెంటల్ పీస్ కోసం అక్కడికి వెళ్తున్నాను, మెంటల్ స్ట్రెస్ ఇది అని అంటున్నారు. సో ఎట్లా మీరు డిఫరెన్షియేట్? అదే ఇప్పుడు మేము చిన్నప్పుడు మాకు 60 కదా, ఇప్పుడు మేము మెంటల్ వెల్బీయింగ్ ఏం చేయాలని ఎవరు పర్మిషన్ తీసుకోకనే క్లాసులు బంక్ చేసి ట్యూషన్లు ఎత్తేసి మేమే పోయి చెరువుల్లో ఈత రాకపోయినా ఎగ్జైటింగ్ గా ఈత వచ్చినోడి మీద నమ్మకంతో పోయి బెండ్లు కట్టుకొని ట్యూబులు కట్టుకొని నీళ్ళ బాటిల్ కట్టుకొని ఈత కొట్టి 2-3 గంటలు ఆడే మా తోటలోనే మేమే దొంగతనానికి పోయి మామిడికాయలు పెరుక్కొని అట్లా పెరుక్కొని మేమే ఏందో బియ్యం ఒకడు బెల్లం ఒకడు తెచ్చి వంట చేసుకొని బంక్ కొట్టి, సో ఫ్రీడమ్ను చెట్టు ఎక్కేదే తెలీదు,
అయినా చెట్టు ఎక్కేసి దిగేదానికి లేకుండా పెద్దోళ్ళు వచ్చి కొట్టి దింపుకొని పోయి ఇవన్నీ ఎక్సైట్మెంటే. సో మాకు ఫ్రీడమ్ ఎట్లా కావాలని మేము తీసేసుకున్నాం, ఎవరు ఇలా. ఆ రోజులు ఈ ఓట్స్ లేవు, మెంటల్ మెంటల్. అంటే ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఎప్పుడు రే చదువుకోడరా బాగుపడతారా, ఏది మేము గోలిగుండ్లు ఇది పరిగెత్తేది, ఈత కొట్టేది, కోతి కొమ్మ చేసేది, ఫ్రెండ్స్ తో కలిపి ఆడుకు వెళ్ళిపోయేది, చెప్పకుండా తిరుమలకి వెళ్ళిపోయేది, నడుచుకుంటూ వెళ్ళిపోయేది, మళ్ళీ డబ్బులు లేక నడుచుకొని వచ్చేది. ఎంత ఉండే అడు మెంటల్ గా. ఏమి మాకే ఫ్రీడమ్ తో ఉండే అంగడే చేసినాం. ఒకే ఇంట్లో కొడతారు, టీచర్ కొడతాడు, మార్కులు తక్కువ వస్తాయి, ఇట్స్ ఆల్ ఫైన్. ఎక్కువ మార్కులు తెచ్చుకొని అయ్యో నా ఫ్రీడమ్ పోయిందే అని 25 ఏళ్ళ తర్వాత ఏడిసే కంటే ముందే స్కూల్ బంక్ కొట్టి బంక్ కొట్టమని చెప్తున్నారు అందరికి పిల్లలు హ్యాపీగా. ఇప్పుడు మీకు ఆ ఫ్రీడమ్ లేకపోతే నువ్వేదో క్రికెట్ ఆడాలో, ఇంకో గేమ్ ఆడాలా, మీ ఫ్రెండ్ దిగి రోజు ఉండాలా, మీ పిన్నికి ఏదో పడింది, ఇప్పుడు ఏదో సీరియస్ ఎగ్జాము, అదే ఫైనల్ ఎగ్జామ్స్, ఓకే నార్మల్గా ఇవన్నీ పెడతారు. నువ్వు ఎక్కడున్నావు అని చేసేదానికి ఎవ్రీడే టెస్ట్ పెట్టి నువ్వు ఎక్కడ దిగిపోతే నేను వేరే బ్యాచ్లు వేసేసి మీ ఇంట్లో ఉండే వాళ్ళకందరూ స్ట్రెస్ అయిపోయి వాళ్ళ గుండెలు అవి బాదుకొని అయ్యో నువ్వు ఏ క్లాస్ బి క్లాస్ పోయినావా ఆయన చచ్చిపోతే ఏడుస్తాను, స్ట్రెస్ పడుతున్నాడు, పేరెంట్స్ స్ట్రెస్ తీసుకుంటున్నారు, క్లాస్ అంతా డబ్బులు కట్టి ఆ ఏ నుంచి ఏలో ఉండేదానికి రిటైన్ అయ్యేదానికి ఏందో తిని కడుపు నొప్పి వస్తే ఏదో టాబ్లెట్ వేసు. ఎందుకురా, మేమంతా యావరేజ్గా పాస్ అవ్వలేనమే, గవర్నమెంట్ కాలేజీలో రాకుండా డొనేషన్లు కట్టి బెంగళూరులో పాస్ అయిన వాళ్ళమే, లైఫ్తో పాటి బతికినాం. కాబట్టి ఇప్పుడు ఏంటి, చిన్న చిన్న ఆనందాలతోనే హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మా ఫ్రెండ్ డ్రాప్ చేసేవాడు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండే, అక్కడి నుంచి నల్లగంటల నుంచి కారు వచ్చి పోవాలంటే ట్రాఫిక్లో అడ్డము, డీజిల్ అప్ అండ్ డౌన్, డీజిల్ ఓలా బుక్ చేసుకొని వచ్చేసిన. ఎందుకు వాళ్ళ మీద డిపెండెన్సీ అని? డీజిల్ వాళ్ళ మీద కాదు, డీజిల్ అనవసరంగా ఎక్కువ ఖర్చు అవుతుందండి, అప్ అండ్ డౌన్. వాడు ఓలా వాడు పాప వాడేవాడు బతుకుతూరు కోసం వాడు ఉన్నాడండి, ఆటో కాబట్టి తొందరగా రావచ్చండి. నేను కారులో వస్తే అప్ అండ్ డౌన్ దానికి బ్లాక్ అవుతుంది అంత ట్రాఫిక్ ఏరియా. ఇన్ని ఆలోచిస్తా ఉంది బికాస్ ఐఎమ్ ఇంటెలిజెంట్. మీరు చెప్పేది కరెక్టే. మళ్ళీ ఒక అట్లా ప్రతి ఇన్సిడెంట్ లోన చిన్న చిన్నగా సంతోషం వెతుక్కుంటే హ్యాపీగా ఉంటారు. నాకేంటి నేచర్ క్యూర్ కట్టాలా, 1000 ఎకరాల వ్యవసాయం యుగాండాలో స్టార్ట్ చేసినాము, ఇంకా ప్రపంచమంతా నేచర్ క్యూర్లు పెట్టాలా, అమెరికాకు పోతా ఉన్నాము నెక్స్ట్ 2-3 months లో. అక్కడ పోయేసి వాళ్ళందరూ ఆ రాగి జావ ఎట్లా చేసుకోవాలా, జొన్న రొట్టె ఎట్లా చేసుకోవాలంటాడు. ఓహో అని బాగా రాగి జావ జొన్న రొట్టె చేసేవాళ్ళని ఎత్తుకుపోయి నేచర్ క్యూర్ పెట్టి నువ్వులు పూసి వాళ్ళతోనే రాగి ముద్ద జొన్న రొట్టె చేపించి వాళ్ళకే తినిపించి ఫీజు తీసుకోవచ్చు కదా. వాళ్ళ అవసరంతో వాళ్ళకే. వాళ్ళు ఏమంటా ఉంటారు, ఎవరు చేసేవాళ్ళే లేరు సార్, మాకు జొన్న రొట్టెలు రాగి ముద్ద అంటారు. మేము నేర్పిస్తాం నీకు, హార్ట్ఫుల్ గా నేర్పిస్తాం. నువ్వు మళ్ళా పోయి ఇంట్లో చేసుకోవాలని అయినా మా దగ్గర రావద్దు అని నేర్పిస్తాం. మీ ఇల్లు మీ కుటుంబము మీరు హ్యాపీగా ఉండాలని నేర్పిస్తాం. మా దగ్గర రావద్దు అని చెప్తాం. మా నేచర్ క్యూర్ సెంటర్కి ఎడ్యుకేట్ చేస్తాం. నార్మల్ పీపుల్ వాడికి వస్తారు, నేర్చుకొని వెళ్ళిపోతారు. డబ్బులు తక్కువ మా దగ్గరికి రెగ్యులర్ రమ్మని మీరు అసలు చెప్పట్లేదు అసలు. అంతే, ఇప్పుడు నన్ను మీరు పిలకుండా ఉంటే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. నాకు యూట్యూబ్ లేదు, మీకు తెలుసు, ఎవరు పిలిచినా వచ్చి చెప్పేసి పోతా ఉంటాను. దాన్ని మెయింటైన్ చేసే అవసరం ఏముంది? మళ్ళీ దానికి పోయి సబ్స్క్రైబ్ మీ బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోతే చేసుకోండి. మనం మంచి చెప్తా, మీరు రాగి తాగకుండా తోటపడి కింద పడుకోండి, సింపుల్ గా బతకండి అని చెప్పేవాళ్ళు. మళ్ళా మనం అడుక్కో, ఇవన్నీ నాకెందుకు? సో అంత సింపుల్ గా బతికేది అర్థమైంది. అవసరం ఉంటే వాళ్ళే తీసుకుంటారు. అవసరం అదే, వాళ్ళకి ఉపయోగం ఉంటే వాళ్ళే తీసుకోవాలి. మనం అడుక్కునేది ఏంది, మొదలు చేరండి ఇది చేరండి అని. సో లైఫ్ సింపుల్ గా ఉండే కొద్దికి బాగుంది. సో ఈ మెంటల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ అని ఇప్పుడుండే యూత్ కానీ ఇప్పుడు ఐటీలో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు దానికోసం తిరుగుతున్నారు చాలా మంది. ఎలాంటిది అదే చెప్తా కదా. ఇప్పుడు నేనేం చెప్పిన, కారు బదులు ఆటో తీసుకొని ఆనందంగా వచ్చిన, ఆ మెట్స్ ఎక్కకుండా ఇది మీ లిఫ్ట్ ఎక్కకుండా మెట్స్ ఎక్కి 1 యూనిట్ మిగిలింటుందిలే కరెంటు, అది రైతులకు పోతుంది, ఇంత బొగ్గు బర్న్ చేస్తే ఆ యూనిట్ వస్తుంది, ఆనందపడతా ఉంటా. ఇంత సింపుల్ గా రకరకాలుగా నువ్వు ఆనందం పొందేదానికి ప్రతిరోజు ప్రతి మూమెంట్ లో ఉంది, ఛాన్స్ ఉంది. నువ్వు పెద్దది కూడా టార్గెట్ పెట్టుకో, నేచర్ క్యూర్లు పెట్టాలా, జనాలందరికీ హెల్తీ లివింగ్ చెప్పాలా, అవన్నీ ఉన్నాయి. సో బుర్ర ఉండే వాళ్ళకు వీడియోలు చూసే అరే రాగి జావతో అసిడిటీ పోయింది అంటాడే, ఎనర్జెటిక్గా ఉంది అంటాడే, నిద్ర బాగుపడతాను, కాల్షియం బాగా అని చెప్తాను. నాకు అనుభవం అయింది. తెలివైనోడు ట్రై చేస్తాడు. 40 రూపాయలు పెట్టుకొని రాగి పిండి తెచ్చుకొని, ఇంకా తెలివైనోడు రాగులు తెచ్చుకుంటే ఇంకా 5 రూపాయలు తక్కువకే దొరుకుతాయి. కాన్ఫిడెన్స్
కాన్ఫిడెన్స్ మన కళ్ళ ముందు మనమే చేయించుకోవాలి. మన కళ్ళ ముందరనే మనం రాగులు, ఎందుకంటే బియ్యం రూపాయి, రాగులు 40 రూపాయలు 50 రూపాయలు. సో బియ్యం పిండి కలిపేస్తారేమో డౌట్. కాబట్టి తెలివినోడి అంటే రాగులు తెచ్చుకొని వాడి దగ్గరే ఉండి వాడే పిండి చేసుకుంటాడు, ఫ్రెష్గా రాయిజావ తాగుతాడు, ఫుల్గా తాగుతాడు. నేను చెప్పే ఫుల్గా తాగంటాను ఆయన, 3 గ్లాసులు తాగాను, 3 గ్లాసులు తాగుతాడు. అరే ఈరోజు కొంచెం గ్యాస్ట్రిక్ తగ్గింది అనుకుంటాడు, రారే దాన్ని పట్టుకుంటాడు గట్టిగా. కొండ బిర్యానీ, అలీములు, చికెన్ పకోడాలు అవన్నీ పక్కన పెట్టి అరే బాగుందిరా అనుకొని ఎప్పుడో నెలకు ఒకసారి వాడికి ఇష్టమైన ఫుడ్ తింటాడు టేస్ట్ కోసము. మళ్ళీ చెంపలేసుకుంటాడు. మేము కూడా పెళ్లికి పోతే ఎవడో తింటాం కదా, రైస్ గీసు ఎవరైనా తింటాము, అప్పుడు బా అనుకుంటాము. మళ్ళీ మా ఇంటికి వచ్చేసి హైవే మీద పోతా ఉంటాం. ఎప్పుడైనా పోయినప్పుడు బయట పోయినప్పుడు 4 రోజులు తింటాం రైస్ గీసు తప్పదు. తప్పిన అప్పుడు ఏం కాదు. ద బ్యూటీ ఆఫ్ ఇట్, నువ్వు రైట్ గా ఉంటే నీ థాట్స్, ఎప్పుడన్నా రాంగ్ థాట్ వస్తే ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. ఇంత పెద్ద కడవలో కొంచెం విషం పడినా ఓకే, ఇంత విషయంలో ఇంత పాలు పోస్తే పనికిరాదు. అంటే నువ్వు రోజంతా చెత్త పనులు, మైండ్ స్ట్రెస్ పెట్టుకొని చెత్తంతా తిని రోజు రాత్రి నేను పసుపు కషాయం తాగుతానండి అయినా నాకు ఒళ్ళు బాగాలేదంటే కుదరదు. రోజంతా పొద్దున్నే రన్నింగ్ చేసి వాకింగ్ చేసి మెట్లెక్కి హ్యాపీగా ఉండి చిన్న చిన్న పనులు చేసి మీ భార్య చెప్పిన పనులు గుర్తుపెట్టుకొని టిష్యూలు వాడకుండా అనవసరంగా వస్తువులు వాడకుండా తగ్గించుకుంటా ఉండి అవసరమైనప్పుడు నువ్వు ఏదైనా ఖర్చు పెట్టినా అది ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏంటి, నేను ఇప్పుడు ఆటోకి 6 కిలోమీటర్లు కదా, 1 గంట ముందర బయలుదేరి నడుచుకుంటా వచ్చిందంటే ఇంకా హ్యాపీ నాకు. ఆటో అవసరం కూడా లేకుండా నాకు వీలు కాలేదు కాబట్టి వచ్చిన. ప్లస్ ట్రాఫిక్ ఇక్కడ నడవబుద్ధి కాదండి. ఇక్కడ ఈ ట్రాఫిక్, ఆ గలాటలు, సౌండ్లు, హారన్లు వేస్తా ఉంటారు. ఇట్లా చూసి పెడితే గుండెలు పడతాము. అంతేలేండి, మీరు ప్రకృతికి దగ్గరగా బతికిన వాళ్ళు. మీరు టక్కన ఒక్కసారి నేనే కాదు, చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకోండి, మనం చూస్తా ఉంటే చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు ఊరికి పోయి ఊర్లో ఉంటా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది అక్కడ పోతేనే, ఆ సంక్రాంతికి పోతేనే మా ఊరికి హాయిగా ఉందబ్బా అనే బదులు మీరు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో రాత్రి అల్లిగా పడుకొని ఆ సన్ రైజ్ను పోయి చూడండి అబ్బా. మీ డాబా మీదకి పోయి సైలెంట్గా సన్ రైజ్ని చూసుకొని కొంచెం ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి, వీళ్ళైతే డాబా మీద గట్టిగా నడిచి కొంచెం స్కిప్పింగ్ చేసి. మీరు సన్ రైజ్ అంటున్నారు, చాలా అపార్ట్మెంట్స్ లో, చాలా కమ్యూనిటీస్ లో అసలు సన్ కనిపించేదానికి స్కోపే లేదు ఇప్పట్లో చూస్తే అర్బన్ లో. అంటే లేట్కి లేచిన వాళ్ళకు తెలియదు కానీ తొందరగా లేచిన వాళ్ళకి డాబా మీదకో ఊరి బయటకో ఇంటి వెనకాలకో ఎక్కడికో పోయి ఆ పిచ్చుకలకు కొన్ని రాగులు పిచ్చుకలు ఉంటే లేదా చీమలో పావురాలకు ఏదో వేయడమో, ఆ కుక్కకు కొంచెం 2 బిస్కెట్లు వేయడమో. లైఫ్ అట్లా. నువ్వు అల్టిమేట్గా నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టి 4 కోట్లు భుజా, మై హోమ్ భుజా ఎంతో బ్రాండ్లో కట్టి అది చేసి దానికి గృహప్రవేశం చేసి ఇన్ని చేసి ట్యాప్ అది లీక్ అవుతా ఉంటుంది. ఫినిష్డా లీక్ కాకుండా ఉంటుందా? ఏదో ఒకటి వస్తుంది. అంత ముందర బాడిగింట్లో ఉంటే నీకు పట్లట్లు ఉండవు, అటాచ్మెంట్లు లేవు, సొంతం కదా. టూ మచ్ అటాచ్ ఏడ్చి గిలగిలగా కొట్టుకుంటావు. 5 కోట్లు పెట్టి గిలగిలా కొట్టుకుంటావా? 40,000 ఇచ్చి బాడిగింట్లో ఉంటావా? ఈ 4 కోట్లు పెట్టి మంచిగా 5 ఎకరాలు తీసుకొని మామిడి పళ్ళు, జామకాయలు, సీతాఫలంకాయలు, ఏం కాదు బొప్పాయికాయలు అన్ని వేసేసి నువ్వు వ్యవసాయం చేయకపోయినా ఆర్గానిక్ గా చేసి నువ్వు తిని కొంతమందికి ఇచ్చి ఒక బ్రాండ్ చేసి నువ్వు 100 రూపాయలకి అమ్మి మంచి ఫుడ్ ఇచ్చి అది చేయొచ్చు కదా. అంటుంటారు లైక్ నేల ఆరోగ్యంగా ఉంటే మన బ్రెయిన్ కూడా బాగుంటుంది అని అంటారు. దీనికి సైంటిఫిక్ కనెక్షన్ కూడా ఉందంటారు. ఎంతవరకు 100% అండి. ఇప్పుడు ఏ జంతువుకైనా ఆవు గడ్డి తిన్న ఆవు అడవిలో ఎంత అలర్ట్గా ఉంటుంది కదా, అట్ట చెగులు ఎక్కించుకుంటుంది, ఇట్లా చూస్తుంది, అలర్ట్గా ఉంటుంది. ఇటు చూడండి, ఈడ ఆవులన్నీ గేదెలన్నీ ఎన్నో దాంట్లో ఇడ్లీ ఉందని, మసాలా రైస్ ఏదో ఉందని, ప్యాకెట్లు ఉందని ప్లాస్టిక్ కవర్లతో పాటు నవిలి తినేస్తా ఉన్నాయి. అది వాటి ఫుడ్డే కాదు. మరి ఆ ఫుడ్ కాదు దానికి అవి డల్గా ఏమి అసలు మూమెంటే చైతన్యమే లేదు కదా. మరి అడవిలో ఆవులకి ఎంత అలర్ట్గా కూడా ఎక్కడో వస్తాడు, ఇట్లా చూసి ఎంత అలర్ట్గా లైఫ్ దగ్గరగా, అట్లే మనుషులు కూడా లైఫ్ ఉండే సాయిల్లో ఆరోగ్యంగా ఉండే కూరగాయలు అని తింటే, నేను యుగాండా పోయినప్పుడు తింటా కదా, ఆడ ఫ్రూట్స్, ఆడ అవకాడో, ఆడ పైనాపుల్, ఆడ పల్లీలు, అక్కడ చిలకడ దుంపలు, మేము గెనిసిగడ్డలు అంటాము, స్వీట్ పొటాటో అంటారు. ఆ నిప్పుల మీద కాలిస్తే సూపర్ అండి. ఏం ఫుడ్ అది! నమస్కారం. అసలు ఫిల్లింగ్ అనేది లేకుండా ఎనర్జీ ఫ్లో అయ్యేది నేను గమనించిన.
అక్కడ 40 గంటలు 45 గంటలు ఫ్లైట్లో అంతా తినకుండా పోయి ఆడ దిగతానే ఆడ దీని దగ్గర సిగ్నల్స్ దగ్గర పెట్టుకోండి అమ్మాయి దగ్గర 6 అరటిపండ్లు తీసుకొని 6 తినేసి లైఫ్ లాంగ్ మర్చిపోయిన ఎక్స్పీరియన్స్ ఉంది. అరటిపండ్లు ఇంత అరటిపండ్లు ఆర్గానిక్ గా సాయిల్ బాగుండి ఆర్గానిక్ కార్బన్ 2.5-3% ఉండే దగ్గర మందులు కొట్టకుండా వర్షాధారితంగా పండిండే గుడ్ న్యూట్రిషియస్ సాయిల్స్ లో పండిండే ఫుడ్ వాల్యూ డిఫరెంట్. అది సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయ్యి మనం తింటే క్వాంటిటీ ఎక్కువ ఇంత క్వాంటిటీ తింటాం, న్యూట్రిషన్ లేదు. మీరు తింటా యూరియా డిఏపి మందులు కొట్టిండేటివి కాబట్టి మీకు సరిపోవడం లేదు. డైరెక్ట్లీ కనెక్టెడ్. అట్లా రైట్ ఫుడ్ తింటే మీకు పొద్దునే లేద్దాము, పరిగిద్దాము, ఆ పనిని హ్యాండిల్ చేద్దాము. 2 రోజులు నాకు నిద్రలే, మంచిదంటే మంచి థాట్స్ వస్తాయి. 2 days నిద్రలేదండి. మొన్న బెంగళూరు నుంచి వచ్చి 2 గంటల పడుకొని 4 లేచిన. రాత్రంతా ట్రైన్ జర్నీ వస్తుంది, ఎక్కుతా దిగుతా ఉన్నారు. నాకు కొంచెం డల్గానే ఉంది, అయినా ఎగ్జైటింగ్ గా ఎనర్జెటిక్ గా మాట్లాడగలుగుతా ఉండా. ఎందుకు బిహైండ్ సీన్ లో రే 10 మంది వింటారా, నీకు డల్గా ఉందని పడుకోవద్దురా, బాగా ఎనర్జెటిక్ గా చెప్పరా, నువ్వు డల్గా చెప్తే వినరా అది చెప్తాను. కాబట్టి ఆటోమేటిక్ గా నా మొత్తం బాడీ మైండ్ అంతా అలైన్ అయ్యి అన్ని చక్రాలు ఓపెన్ అయ్యి మాట్లాడుతూ ఉండా. వాళ్ళకి కూడా వినేదానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటది, మంచిగా చెప్తుంటే. నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నానండి. నేను ఏం చేసి చెప్పడంలే. నువ్వు టీ తాగితే, సిగరెట్ తాగితే, మందు కొడితే, డ్రగ్స్ వేసుకుంటే నాకు ఉండాలంటే నేను లేచినప్పటి నుంచి వీళ్ళు ఏమేమి కాఫీలు, టీలు, సిగరెట్ తాగిన వాళ్ళకి ఏమేమి ఎక్స్పీరియన్స్ వస్తుందో నాకు లేచినప్పటి నుంచి అట్లే ఉంది నా ఎక్స్పీరియన్స్. హై ఎక్స్పీరియన్స్ తో బ్రహ్మాండంగా పొద్దున లేస్తా, అసలు నిద్రే లేదు రాత్రి అంతా. స్నానం చేసినా, తిన్నా, 40 hours తర్వాత నేను తిన్నా, 40 hours తర్వాత ఓకే. ఇదే చెప్పారు. అదేవిధంగా సాయిల్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా, బ్రెయిన్, ఈ మూడిటికి రిలేషన్ ఏంటంటారు? అదే ఇప్పుడు గట్ బ్రెయిన్ బ్యారియర్ అని కొడితే మీకు ఇంత వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడంతా ఎవరు గురువులు చెప్పే పనిలే, ChatGPT గురువు అనుకుంటే చెత్త చెదారము మంచి చెడ్డ అన్ని కల్పిస్తుంది. దాంట్లో రైట్ థింగ్స్ మీరు పికప్ చేసుకునే శక్తి మీకు ఉండాలి. గట్లో మనకు నోట్లో ఉండే కంటే, పెరుగులో ఉండే కంటే 7 types ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియాలు పొట్టలో ఉంటాయి. మన పొట్టలో మనము 70 trillion సెల్స్ ఉంటే మనకు బాడీ మొత్తం మీద అన్ని రకాల సెల్స్ 300 నుంచి 500 trillion మైక్రోబ్స్ ఉంటాయి. ఎవడన్నా కంపెనీ వాడు ఎవడన్నా అబ్బా 0 బ్యాక్టీరియా, అయ్యో బ్యాక్టీరియాతో మేము మందు చచ్చిపోతా ఉంటారు అంటే పెద్ద ఫార్స్. అది కంప్లీట్ ఫాల్స్ అంటారు. అంత ఫార్స్. చాలా నువ్వు ఎప్పుడైతే నేచర్ దగ్గర ఉంటావో, మంచి బ్యాక్టీరియా అంతా నీ చర్మం మీద, నీ నోట్లో, ముక్కులో, కంట్లో అంతా ఉంటుందో, యు ఆర్ ప్రొటెక్టెడ్ 100%. అట్లా మంచి బ్యాక్టీరియా ఇక్కడ లేదు కాబట్టి, హైదరాబాద్లో, ఢిల్లీలో లేదు కాబట్టి మీకు జబ్బులు, జలుబులు, అది రకరకాల సమస్యలు. ఎండకు పోవడం లేదు కాబట్టి విటమిన్ D3 లేదు, అమ్మలు తాగడం లేదు కాబట్టి పొట్టలో మంచి బ్యాక్టీరియా లేదు, మంచి పెరుగు లేదు, మంచి పాలు లేదు, తోడు పెట్టే దాని దగ్గర మంచి బ్యాక్టీరియా బతకాలి కదా. అంతే. ఇప్పుడు నువ్వు బతకలేవు, నువ్వు బతకలేకుండా ఉన్నావబ్బా, పిచ్చుకలు బతకలేకుండా ఉండే ఎక్స్టెంట్ అయిపోయినాయి, జింకలు లేవు, పౌరాలన్నీ పోయినాయి, ఇంకా జంతువులన్నీ పోయినాయి, లేకుండా పోయినాయి అంటే నువ్వు ఎట్లా ఏసీలు గీసీలు పెట్టుకొని బతికేస్తావు. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ ఎన్విరాన్మెంట్ ఫర్ యూ టు లివ్. అంతేలేండి. ఒకప్పుడు 100 సంవత్సరాలు ప్రశాంతంగా బతికేవాళ్ళు, చిన్న ఆరోగ్యం కూడా లేకుండా. ఇప్పుడు మెల్లిగా అప్పుడు కూడా వచ్చేటివి ప్లేగు, మలేరియా వచ్చేటివి, వచ్చి మాస్ వెళ్ళిపోయేటివి. నేచర్ అట్లా చేసేది. సో లేటెస్ట్ గా వచ్చిన పోలియో వ్యాక్సిన్, మసూచి, కలరా, వీటికన్నిటికీ యాంటీబయాటిక్ వచ్చింది. అప్పుడు వచ్చిందని దానికి అవసరం. ఇప్పుడు కూడా అట్లా వస్తే కరోనా వచ్చింది, దానికి ఎన్నో వ్యాక్సిన్ పెట్టినారు, అందరికీ వేసారు, వ్యాక్సిన్తో చాలా మంది బతికినారు అని అనుకుంటే, కొంతమంది వ్యాక్సిన్ వేసిన వాళ్ళకి జబ్బులు కూడా వచ్చాయని కూడా ప్రూవ్ అవుతాయి. అవును. అంటే వాళ్ళు చెప్పడం ఏమి, ఒకరికి డ్యామేజ్ అయినా 99 మందికి మంచి జరిగి వాళ్ళు బతికిపోయినారు వ్యాక్సిన్ తో అని అంటున్నారు. దానికి నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత పూలప్ చేసేంత నాలెడ్జ్ నాకు లేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అట్లా మోడర్న్ సైన్స్ తో వచ్చిన వ్యాక్సిన్లు ఇప్పుడు చాలా, పోలియో చూడండి చాలా మందికి, ముందు పోలియో చాలా మందికి ఉండేది కదా. అట్లా మంచి జరిగినట్టు డెఫినెట్ గా సైన్స్. నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో పుత్తూరు కట్టేసి ఏదో పెట్టి అది సరిగా అతుక్కోక ఇవన్నీ ఇష్యూస్ అని ఇప్పుడు మోడర్న్ కరెక్ట్ గా స్కూల్ ఏది ఇచ్చేసి అట్లే ఉండాలి. అట్లే ఆ గట్ మైక్రోబియం మీద పెద్ద రీసెర్చ్ జరుగుతా ఉంది ఇప్పుడు. ఎక్కడ చూసినా గట్. ఇంత ముందు ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ గట్ గురించి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మొత్తం గట్ గురించి. అదే ఈ సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఏది ఎక్కువ మాట్లాడుతా ఉన్నామో దాని మీద యూట్యూబ్ లో వాళ్ళు చెప్పించి పేపర్లు రాపించి పెద్ద సైట్ పెట్టించి దాని మీద అయ్యే విటమిన్ D3 తక్కువ అని మొన్నటి వరకు. ఎందుకు ఎండలో పోలేదు, విటమిన్ B12 లేదు,
అవును. అందరికీ సరే థైరాయిడ్ బీపీ షుగర్ కామన్ అయిపోయింది. Common. సో దానికి వాడే వాళ్ళందరూ వాడేస్తా ఉంటారు. దానికి ప్రమోషన్ అవసరంలే. అది రెగ్యులర్ జరిగిపోతుంది. దానికి బాగా 1000 కోట్లు 10,000 కోట్లు 1,00,000 కోట్లు బిజినెస్ అయిపోతుంది ప్రపంచం అంతా, కంపెనీలు అంతా. అయిపోతుంది. ఇప్పుడు దీనికి విటమిన్ డి ఎందుకు అని కూడా డాక్టర్లు, మంచి డాక్టర్లు నువ్వు ఎండలో పోవడంలే, అవును. రైట్ ఫుడ్ లేదు, న్యూట్రిషియస్ ఫుడ్ లేదు. ఒకటే కాదు, ఓకే. నువ్వు చెత్త తినేసి ఎండకపోయినా పెద్దగా మార్పు జరగకపోవచ్చు. నేచర్కి ఎంత దగ్గర ఉంటే తల్లిలాగా అది అట్లా పట్టుకుంటుందప్ప. మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ సిరింగోమీలియా, డిబిటీ, పల్మనరీ ఎంబాలిజము, అలర్జిక్ రెనైటిస్, అల్సరు, 3+ ఎరోషన్స్, ఇవన్నీ మాకు అవసరమైనప్పుడు మెడికల్ తీసుకొని మళ్ళీ బయటపడి మళ్ళీ వినాం. ఇట్లా తల కొంచెం ఇక్కడ పెయిన్ అట్లా ఉన్నింది నెల నుంచి, టకా టకా అంటా ఉండేది, కొద్దిగా పెయిన్ ఉండింది, ఇటు అనుకుంటే కటా కటా అంటా ఉండే. మంచి డాక్టర్ ఉన్నాడు నా శ్రీనివాసన్ గారు అని బెంగళూరులో, ఆయన దగ్గరికి పోదామా అనుకుంటా ఉంటే ఆ టైం ఇస్తా ఉంటే అదే 90% తగ్గిపోయిందండి. సూపర్. రెస్ట్ ఇస్తే అంతప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఎక్కువ చేసిన దానికి అని నాకే కాన్షియస్గా ఉండ కాబట్టి ఓకే. నా మైండ్ చెప్పింది ఫ్రెండ్ లాగా. అందుకని దేవుడు అనేవాడు నీలోనే ఉన్నాడు రా, నీది నువ్వు వినరా, నీ బుర్ర పెట్టండి రా, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవం. అంటే నీలో ఉండే మనసుతో, నీలో ఉండే సెల్ఫ్తో, నీ కాన్షియస్నెస్ తో నువ్వు మాట్లాడేదానికి, నువ్వు ఇంటరాక్ట్ అయ్యేదానికి ఎందుకు భయపడతావు? అదే అంటుంటారు కదా, 6th సెన్స్ మనకే చెప్తుంటది. సో ఇది కరెక్టా కాదా, చేయొచ్చా చేయకూడదు మనకే తెలుసు చెప్తుంటారు, కానీ మనం పట్టించుకోకుండా పెద్దోడు చాలా ఫేమస్ అంట, ఆయనకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంట, ఆయన చెప్తేనే వింటారు. ఆయన కుడి పక్కలు ఏమంటే కుడి పక్కలు చేస్తారు. ఒకవేళ బై మిస్టేక్ ఎన పక్కలు వేసాం అనుకో 600 టెన్షన్ వీడికి, అది మైండ్ లో పెట్టుకొని. సో అట్లా ఆ గట్టులో ఉండే బ్యాక్టీరియా సఫిషియెంట్ గా ఉంటే నువ్వు కూల్ గా ఉంటావు. బ్రెయిన్ కి గట్ బ్రెయిన్ బ్యారియర్ అంటే అడ్డగోడ ఉంటది గట్టుకు బ్రెయిన్ మధ్యలో, దాన్ని దాటుకొని పోయి బ్రెయిన్ లో ఉండే బ్యాక్టీరియాతో డాన్స్ చేస్తాయంట. ఈ మధ్య మనం వింటుండేట్టు కూడా గట్ సెకండ్ బ్రెయిన్ అన్నట్టు. సెకండ్ బ్రెయిన్ బా, అది ఇప్పుడు ఇందులో నేను కూడా నమ్మలా. ఇప్పుడు నేను పెరుగు బాదిని ఈ చెత్తంతా నిలిపేసి రాగి ముద్ద, మీకు పదాలు అవసరం లేవు మీకు ఎందుకంటే మీరు ప్రకృతి దగ్గర ఉన్నారు. అసలు మీకు ఏమైనా అనిపిస్తుంది ఏం తింటే ఏం చేస్తా ఎక్స్పీరియన్స్ అవుతా ఉండ కదా. కానీ ఇప్పుడు నేను తెలుసుకునే దానికి కావాలా, జనాలు చెప్పాలంటే వీళ్ళు మళ్ళా పోయి మనం చెప్పినవన్నీ చూసి మళ్ళీ గూగుల్ చేస్తారు, చాట్ జీపీటీ చేస్తారు. సో అది ఇది ఒకటేరా నాయన, మీ అవ్వ చెప్పిన ఉపవాసము యశునోరి ఓసి మీ చెప్పిన ఆటోఫైజ్ ఒకటే అని కనెక్ట్ చేస్తే ఎస్ ఇప్పుడు వావ్ అని అప్పుడు ఉపవాసం చేస్తాడు. అందుకని చెప్పాల్సి వస్తుంది, లేకపోతే అవసరమేమిలే. యాక్చువల్ గా ఇది పెద్ద పెయిన్, అంటే తెలిసిన విషయాలే చెప్పాల్సి వస్తుంది కదా. బట్ తప్పట్లేదు సార్, లైక్ ఎంత చెప్తేనే, అంటే అట్లీస్ట్ మీరు చెప్పిన దాంట్లో కొంతమంది అయినా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఇందా చెప్పారు చూడండి, నార్మల్ గా వాడే వాళ్ళకి తెలుస్తుంది, బట్ అయినా కూడా తెలుసుకోరని. ఇప్పుడు మీ బొట్టోళ్ళు ఇప్పుడు ఫాలోవర్స్ అని, మిగతా వాళ్ళకి ఫాలోవర్స్ ఉంది, కాకపోతే మీరు చెప్పే మాట అనేది కొంచెం జనాలకు ఎక్కువ మందికి వెళ్తుంది. సో మంచిని మీ బొట్టోళ్ళు చెప్పినప్పుడే వాళ్ళకి కూడా దాన్ని పాటిస్తారు చాలా మంది. అదే ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి చెప్తారు, వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది 3 కాదంట. ఇప్పుడు నేను చెప్పిన ట్రూత్ ఉంది అనిపించింది అనుకో, నేను రాయిజావ అయితే అసిడిటీ పోతుంది, తాగి రాయిజావ ఎందుకు తాగకూడదు అని గూగుల్ చేసామనుకో, నీకు ఇది వస్తుంది, నీకు కిడ్నీ స్టోన్లు వస్తాయి, పైల్స్ ఎక్కువ అవుతాయి, ఏమేమో చెప్తారు, అక్కడ నిలిపేస్తావు. నేను చెప్పేది విజయవాడ ఎవరు రాగులే తెలీదు, మరి ఆడ పైల్స్ క్లినిక్లు ఎందుకు కూడా రైసే తింటారు కదా. కర్ణాటకలో మొత్తం రాగే కదా, వాళ్ళకి పైల్స్ ఎక్కువ ఉన్నట్టు నాకేం డేటా లేదు, పైల్స్ వాళ్ళకందరూ ఎక్కువ అయిపోయినాయి. ఇట్స్ ఆల్ ప్రూవన్ ఫర్ సెంచరీస్, రైట్ ఫుడ్ అది. కాబట్టి సింపుల్ ఫాలో అయ్యే మంచి గాలి, మంచి ఆహారము, మంచి నీళ్లు, నది నీళ్లు, కావేరీ వాటర్, మంజీరా వాటర్ వేడి చేసుకొని తాగితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయినా ఆరోగ్యం పోతే ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి ఫుడ్ తక్కువ తిని లంకనం పరమోషం అనేది క్యూర్ అయిపోతుంది 120 మందికి. ఇంక 20 మందికి అవసరమైతే హాస్పిటల్ ఉన్నాయి చాలు. ఇంత డిమాండ్, ఇంత టూబొచ్చు, ఇంత వెయిటింగ్ అవసరం లేదు, ఇంత అవసరం లే. అండ్ ఇంకొకటి, ఆర్గానిక్ ఫుడ్ తింటే మెమొరీ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కువ అవుతుందని అంటుంటారు, చాలా మంది కూడా చెప్తుంటారు. అండ్ మేబీ సైంటిఫిక్ గా కూడా ఐ డోంట్ నో, లైక్ మీరే చెప్పాలి. సో ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మెమరీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ లేకుండా ఉండేదండి. మాకు ఇంజనీరింగ్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎగ్జామ్ పాపం 8 ఏళ్ళు 10 ఏళ్ళు నుంచి రాసి ఫెయిల్ అయ్యి పాపం అట్లే కష్టపడతా ఉంటారు. సినిమా చూస్తే యమగోళ, మేము ఎన్టీ రామారావు గారిది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైలాగు ఏమి ఎట్లా, అల్లు రామయ్య గారు డైలాగ్ చెప్తే యముడు ఏమన్నాడు, సత్యనారాయణ అన్ని చెప్పేస్తారు బావుళ్ళ.
మరి ఇక్కడ చెప్పే అరగంట తినొచ్చు. మొత్తం సినిమానే గుర్తుపెట్టుకున్నాడు. ఒక గంట రాసేదానికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అక్కడ, అంతేగాని మెమరీ లేకపోవడం కదా. మెమరీ లేకపోవడం కాదు, ఎప్పుడో ఏదో చిన్నప్పుడు జరిగిండేది గుర్తుంది, ఇది ఉంది. ఇప్పుడు నాకు కూడా నాకు పేర్లు మనుషులు ఇది సార్ మీతో కలిసాను సార్, కలిసింటే పోనీ నాకు గుర్తుపెట్టుకోవాలని ఉండదు. అవసరం ఉండదు. అవును, నాకు గుర్తేంది యుగాండాలు దిగినప్పుడు అరటిపళ్ళు తింటే అమ్మా ఏం ఎక్స్పీరియన్స్ రా, 40 రోజులు 40 గంటలు పెట్టుకోవాలి మీకు తెలుసు. అది నేను గుర్తుపెట్టుకోవాలని అనుకోని ఎక్స్పీరియన్స్ ఇంబైవ్ అయిపోతుంది అది. ఓకే, లోపలికి ఇప్పుడు ఇష్టం లేనిదైతే గుర్తు పెట్టుకోవాలా, ఇంబైవ్ అయిపోతే గుర్తుపెట్టుకునేది ఏముంది, అవసరం ఉండదు. అది బ్యూటీ. ఓకే, సో గుర్తు పెట్టుకోవాలంటే ఇంక అదే ఈ బట్టిచ్చి గుర్తుపెట్టుకో, బాగా చదువు 98 100 మార్క్స్ అనేసి 100 మార్క్స్ వస్తున్నాయి. మన లైఫ్ లో ఆటో లేకపోతే నడుచుకొని పోతున్న ఆలోచనే రాదు. మరి నాకెట్ వచ్చింది, నేను యావరేజ్ స్టూడెంట్ కదా, నాకు కరెంట్ లేకపోయినా ఈ ఏసీ ఆఫ్ చేసినా లిఫ్ట్ పని చేయకపోయినా వచ్చేస్తా అంతే. ఆటో దొరకపోయినా ఎట్లా, 2 వీలర్లో ఎట్లా. సో ఇది సోషల్ కాన్షియస్నెస్, సొసైటీతో అనుబంధము, నేచర్తో కనెక్షన్ ఉంటే ప్రతిదానికి సొల్యూషన్ ఇస్తుంది. మెమరీకి లాస్ అనే దానికి ఫుడ్ 10% అయితే స్ట్రెస్ ఫ్రీగా అట్లా ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఒకటి. అఫ్ కోర్స్ కొంతమందికి ఏకసత్తాగ్రాహి అనేది కరెక్టే. ఇప్పుడు గరికపాటి గారు వీళ్ళందరూ అన్ని చెప్తారు, కొంతమంది వేదాల గీతాలు అట్లా చెప్పేస్తారంటే ఎట్లా అనుకుంటుంది. నేను గట్ మైక్రోబియము, ఆటోఫాజీ ఇవి గుర్తుపెట్టుకునేదానికి ఎందుకంటే చెప్పి 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 గుర్తుంది నాకు. ఇంకేదైనా కొత్తది అంటే నేను ఏదో చదువుతా నేర్చుకుంటా, ఎందుకు నాకు అర్థం చేసుకుంటాను నేర్చుకుంటా ఉండదు. ఇప్పుడు మీకు చెప్పాలనుకో గుర్తుపెట్టుకోవాలి ఈ వర్డ్స్ అన్ని, అది పెయినే నాకు మళ్ళీ గుర్తుపెట్టు ఎందుకు మీకు చెప్పాలని మీరు పిలుస్తూ ఉంటారు కాబట్టి నాయనా స్వామి ఇప్పుడు మీరందరూ పిలవరా అని కాసుకోండి. ఎందుకంటే కాన్షియస్ గా ఉండే వాళ్ళకి చాలా సింపుల్ గా ఉంది లైఫ్. ఒక పూట మంచి ఫుడ్ తినేసి ఒక గంట పరిగెత్తేసి సాయంత్రం అర్లీగా తినేసి పడుకొని బ్రహ్మముహూర్తం కంటే 1 గంట ముందరగానే 2 గంటలకు లేచి నువ్వు రోజంతా చేయాల్సిన పనులు, హోంవర్క్, పెండింగ్ వర్క్లన్నీ ఫైల్ అన్ని చేసి ఆడ పారేసి హాయిగా భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు అని పాడుకుంటూ జల్సాగా ఉండొచ్చు బా. మరి అంత సింపుల్ గా మెమరీ అనే దాని మీదనే పనిచేసే ఇంత పెద్ద ప్రపంచము ఏమిచ్చింది మనకి, అస్సలు మేము గుర్తుపెట్టుకునే పని డేటా సెంటర్ పెట్టేస్తాము, మొత్తం డేటా కొడితే గూగుల్ పటపడంతా వచ్చేస్తుంది. నువ్వెందుకు గుర్తుపెట్టుకోవాలా, అవసరమే లే. నువ్వు ఇప్పుడు కాన్షియస్ గా బతికేది నేర్చుకో, మెమరైజ్ చేసేది ఇవన్నీ అవసరం లే. అందుకే ఇప్పుడు ఉద్యోగాలందరూ 90 వచ్చిన మా ఉద్యోగాలే ఇంటెలిజెంట్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసి ప్రపంచానికి ఏం నీడ్స్ ఉన్నాయని అర్థం చేసుకొని, గ్లోబలైజేషన్ సింగిల్ విలేజ్ అయిపోయింది. అంతకుముందర నువ్వు కుండలు చేస్తా అంటే అన్న బాగుండవు అన్న అని ఆ కుండలు చేసేది చాలా ఇంపార్టెంట్ సొసైటీకి. ఒకరికొకరు ఇంటర్ డిపెండెంట్ గా ఉన్నారు, ఇండిపెండెంట్ గా లేరు. వ్యవసాయం కంసాల వాళ్ళు రైతు పండించిన ధాన్యాలు అందరికి పోతే అందరూ ఇచ్చిన అటు ఇంటర్ డిపెండెంట్ గా అద్భుతంగా వదిన అన్న అక్క బావ అనుకుంటా ఉన్నారండి అన్ని కులాల వాళ్ళు. ఇప్పుడులాగా సపరేట్ అయిపోయి నేనేదో పెద్ద తోపు 1000 కోట్ల టర్న్ ఓవర్, షేర్ మార్కెట్ 10 రూపాయలు పెడితే వేయింది అట్లా కాదు. సో ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఇప్పుడు ఏమవసరము, మాట్లాడే దిక్కు లేదు, డబ్బులు ఇవ్వకుండా ప్రేమగా బోధన చేసే దిక్కు లేదు. ఆమె ఏదో అడుక్కునే ఆమె దగ్గర బేరం చేయకుండా 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం అనుకొని చిన్న థాట్ కూడా లేదు. అదే మరి మనం షోరూమ్ కి వెళ్ళామంటే ఆడ అసలు నెగోషియేట్ చేసేదే లేదు, చేసే అవమానం అని అక్కడ మళ్ళీ అవమానం. అది మీ అమ్మ మీ అవ్వ ఇష్టమైంది వాళ్ళు వద్దంటారు, వాళ్ళకి ఇష్టమైన పాల్కోవారో ఏదో తీసి పెడదామనే ఆలోచన లేదు. నీకెట్లా సంతోషం ఉంటుంది, అంతే కదా. నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళకి, సొసైటీకి, నేచర్తో కనెక్షన్ లేకుండా నీ ఒక్కనే ఆనందమే అనుకుంటే మందు, సిగరెట్, డ్రగ్స్ గుర్తుకొస్తాయి సింగిల్ గా ఉంటే. అందుకే వాళ్ళందరూ సచ్చేది పాపం అట్లా బడి ఇరుక్కొని వ్యసనాల నుంచి బయటపడలేక సంపాదించుకొని వాళ్ళ జబ్బులు తెచ్చుకొని సాయంత్రం ఎప్పుడైతుందా మందు కొట్టి ఆనందంగా ఉందా, పొద్దున్న నుంచి ఆనందంగా ఉండొచ్చు కదా అని చెప్పేది నేను. సింపుల్ సొల్యూషన్ చెప్తున్నారు అంతే. బీ విత్ పీపుల్, నేను చెప్పేది కాదు. బుద్ధుడు అనే మహానుభావుడు 2,500 సంవత్సరాల ముంద బుద్ధం శరణం గచ్చామి, నీ బుర్రబెట్టరా, నీకు నువ్వు ఎవరు చెప్పింది విను, నీ బుర్ర కూడా పెట్టు అన్నాడు. నీ బుర్ర పెట్టకపోతే ఎట్లా, ఇప్పుడు నేను చెప్పిన కూడా అన్ని వినొద్దండి, రాయిజావు తాగమని అంతే కదా. అవును, రాయిజావు తాగండి, నష్టమేముంది మీకు, దానివల్ల ఏమైతుంది, ఏం పోయేదేముంది. నీకు డబ్బులు 40 రూపాయలే, 1 కిలో నువ్వు తాగేదానికి నెల పడుతుంది. నెలకు 40 రూపాయలు ఖర్చు, పొద్దునే తాగేస్తావు. అవును, బుర్ర ఉండేవాడు అంత సింపుల్ గా
అర్థం చేసుకొని పాటిస్తాడు. ఇంటెలిజెంట్గా ఉండేవాడు చూస్తాడు, మళ్ళా చేస్తాడు. టూ ఇంటెలిజెంట్ ఆడాడు ఏదో సినిమాలో, వాళ్ళు చేయకూడదు కాబట్టి ఆయన చేస్తాడు. ఇంకా ఇంటెలిజెంట్ ఏం చేస్తారంటే వాడు చేస్తాడు. వాళ్ళ పెద్ద క్లినిక్, డాక్టర్, వాళ్ళ బిజినెస్, ఫార్మర్ ఉంటుంది. వాళ్ళు యాంటీ అల్సర్ డ్రగ్సే చేస్తూ ఉంటారు. వాడు అరే బాగుందే అనుకుంటాడు, చెప్తే ఎట్లా అదే. కాబట్టి ట్రూత్ మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఏమి అని ఫాలో అయ్యే వాళ్ళు బేసిక్ ఇంటెలిజెంట్ పీపుల్. టూ ఇంటెలిజెంట్ పీపుల్ రకరకాల వాళ్ళ గురించి అవసరం లేదు మనకి. సామాన్యులు, విలేజర్స్, వాళ్ళందరినీ మోసం చేయకుండా వాళ్ళకి ఈ సింపుల్ థింగ్స్ చెప్పి, ఎందుకంటే సిటీలో ఏముందో అది మేము చేసే మంచిది అనుకొని కూల్ డ్రింకులు, లిప్స్టిక్లు, బ్యూటీ పార్లర్లు అవసరం లేకపోయినా అలవాటు చేపించినారు. సిటీ వాళ్ళు చేసే మంచిది అని వీడి పోయి నేర్చుకొని వచ్చి ప్యాంటు చింపుకుంటే మిగతా వాళ్ళు చింపుకోవడం ఇట్లన్నీ చేస్తూ ఉంటారు. సో దాన్ని కొంచెం కాన్షియస్ గా మనం చెప్తే వీళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. ఇంకోటి కెమికల్ ఫుడ్స్ లైక్ పెస్టిసైడ్స్ అవన్నీ చేసిన ఫుడ్స్ తినడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ పెరుగుతున్నాయి అంటారు. ఎంతవరకు నిజం అంటారు? అదే అది డైరెక్ట్గా ఫుడ్ అని చెప్పి, ఫుడ్ డెఫినెట్గా నీకు స్టేబుల్గా ఉండి నీ హిమోగ్లోబిన్ 14 ఉండి నువ్వు రన్నింగ్ చేసి నీలో లోపల ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి సంతోషంగా ఎనర్జెటిక్గా పెడితే ఈ సమస్యలు ఏమి ఉండవు. ఎప్పుడైతే నీ ఆలోచన మారి రాంగ్ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ లేకుండా ఇంట్లోనే కూర్చోనండి, చిన్న పని కూడా భయపడతా అంటే మెట్లు దిగాలంటే కూడా భయం, కారు దిగి నడవాలంటే అబ్బా కారు అంత దూరమా, కారు 2 నిమిషాలు నడిచేది 10 నిమిషాలు ఆలోచిస్తావు దానికోసం. నీ కర్చీఫ్, నీ అండర్వేరు, నీ సాక్సులు 3 నిమిషాలు ఉతుక్కోవచ్చు సోప్ పెట్టుకొని. అది మళ్ళా ఎవరినో పిలిచి ఉతికే పనిలే, నా భార్య ఇలా పనోళ్ళని కాదు, అవన్నీ వాళ్ళు చేసేట్టు చేస్తారు. ఇట్లా ఇప్పుడు కంపు కొట్టే సాక్సులు ఎత్తుకుపోయి వాషింగ్ మిషన్లు వేసి మిగతా బట్టలతో పడదు కర్చీఫ్లు, ముక్కు చీమిడి చిందినట్టు ఏమరా ఏం కాన్షియస్ గా ఉండరు స్వామి. 100 మార్కులు తెచ్చుకునే వాళ్ళందరూ ఎవరెవరు పులుముకోండ్రా, సోప్ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ నీళ్ళు గడపచ్చు. నువ్వే ఆరేసుకుంటావు, 4 కర్చీఫ్లు ఉంటే నువ్వు 2 అయితే చాలు. ఎంత హ్యాపీగా ఉంటారు. ఇదే జిడ్డు పిసినార్లని చెప్పడంలే, అవునవునవును, చాలా హ్యాపీగా నువ్వు నా ఖర్చు ఏమైంది, నా సాక్షులు ఏమైనా ఏడ్చకుండా హాయిగా ఉంటావు. ఇంట్లో ఉండే వాళ్ళకు ప్రశాంతంగా ఉంటారు. చిన్న చిన్న పనులు చేసుకొని ఆనందంగా ఉండండి అంటున్నా. అది 2 రోజులు నీకు నీ మైండ్ చెప్తుంది, రే ఎవరు చేసేవాళ్ళంటే నువ్వు ఎందుకు చేయాలి రాని. లేదమ్మా సారీ, వాళ్ళు బట్టలన్నీ ఉతికేది, వాళ్ళు పని చేస్తారు, ఇల్లు దుడిచేది అన్ని చేస్తూ ఉంటారు. నేను చిన్న చిన్న పనులు చేసుకొని నువ్వు అడ్డుపడతానవా అని నీతో నువ్వు ఫైట్ చేయాలి, జనాలతో కాదు ఫైట్ చేయాల్సి. 4 రోజులు అలవాటు చేస్తే ఆటోమేటిక్ అదే 5వ రోజు అదే ఎంత జాయ్ఫుల్ గా ఉంటుంది తెలుసా, ప్రశాంతంగా. మనకు ఇంకో రోజు డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా. ఇప్పుడు మా ఇంట్లో ఇన్ని కర్చీఫ్లు అన్ని ఎడో పెట్టింటారు అందరివి అనుకోండి, నావి నా రూమ్ లో నేను పెట్టుకోనండి. అవన్నీ అయిపోయి ఎక్కడో వదిలేసి ఎక్కడో పారేసి నా దాని కర్చీఫ్లు ఉన్నాయా అని వస్తారు. ఎందుకు నా 4 కర్చీఫ్లు నాతోనే ఉంటాయి, ఎక్కడికి పోవు. అది దానికి అది ఎంత కొంచెం మడ్డిగా అయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెల్లగా లేకుండా నేను ఎక్కువ సోపులు ఎక్కువ ఇది వాడగలను, ఏం తొడుకుతా. లేదా ఇంత తక్కువ మా ప్రకృతివనం సోపు వేసి దాంతో ఉతికి అది పెట్టుకుంటా, కలర్ మారుతుంది. మారని ఏమైతుంది, కలర్తో నాకేం సంబంధమో, నీట్గా ఉందా లేదా చూసుకోవాలంటే రోజు. సో వాటి మీద వీళ్ళు వస్తాడు, ఎందుకు నేను ఆడ పెట్టుకొని ఉంటా, అక్కడే ఉంటాయి నా సాక్సులు ఆడే ఉంటాయి. అట్లా డిసిప్లిన్ కాదు, లైఫ్ సంతోషంగా ఉండాలంటే కొన్ని సిస్టమ్స్ ఫాలో అయితే హ్యాపీగా ఉంటావు. డిపెండెన్సీ ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉంటావు. ఖచ్చితంగా. కొన్ని ఫ్యామిలీస్ లో మగోళ్ళే వంట చేసుకుంటారు, అద్భుతం కదా. ఆడోళ్ళు మగోళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటారు, కలిసి నువ్వు తిరుమతి బాధ ఎత్తుకో, బ్యూటిఫుల్ హౌస్. అది వేరే ఆలోచనలు కూడా ఉండవు, వేరే ఆలోచన ఉండదు. ఓరు కూర్చొని మగోళ్ళు ఆడ చూసుకొని ఉంటే వాళ్ళ ఆడోళ్ళు జనరల్ గా ఎక్కువ. ఇప్పుడు రివర్స్ కూడా ఉందంట, తెలీదు. కార్టూన్లు మల్లిక్కు కార్టూన్లు వస్తూ ఉంటాయి కదా, కొంతమంది ఉంటారు. బట్ ఎక్కువ మంది ఇప్పుడు కూడా ఆడోళ్ళే చేస్తారు. చూసుకుంటా ఉంటే ఈయన ఆమె పడి లేచి టైం అయిపోతా ఉందంటే కొంచెం నువ్వు ఎందుకు యూట్యూబ్లో చూసి చెత్తంతా తిని వాడేమన్నాడు, వీడు నిన్ను తిట్టినాడంటే నువ్వేమన్నావా అని అంటే అవి నీకెందుకు రా స్వామి, అవే కావాలి వాళ్ళకి. ఇప్పుడు డేంజర్ కదా. నాకు కూడా తెలుస్తా ఉందండి, నేను రమణ మహర్షి అయిపోలా, బుద్ధుడేమి అయిపోలా.
కానీ నాకు చెప్పుకొని మీరు చెప్పింది నేను ఎందుకు వింటా? జనరల్గా నేను ఎవరు అంతే, చెప్పింది true. వింటా, నేనే చేస్తా కదా. అంతే. సో నాకే అనిపిస్తూ ఉంది ఇప్పుడు మీరు ఏదైనా యూట్యూబ్ పంపించి ఇది చూడండి అంటే మీరు ఇంపార్టెంట్ శ్రీనివాసరెడ్డి అని అంటే ఒకటే పంపించింటే చూసి Okay, at least. ఎందుకు పంపించింటాడు అబ్బా కాన్షియస్ మనిషినా అని చూస్తా. అన్వాంటెడ్ నువ్వు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ నమస్కారం పెట్టావు అనుకో, ఆడ 999+ అని వచ్చేస్తుంది అవును. వాట్సాప్ లో నమస్కారం సార్, అది ఓపెన్ చేసేది. ఓపెన్ చేయరు ఇంకా. అవును, ట్రూ. సో అట్లా కాన్షియస్ గా ఉండేటివి మాత్రం ఓపెన్ చేసి యూట్యూబ్ లెక్కే పోను ఇప్పుడు పోవడంలే. ఎన్ని రోజులు పోను అని తెలియదు, ప్రస్తుతానికి పోవట్లేదు. ప్రస్తుతానికి పోవడంలే. మీకే సరిపోతుంది మీ టైం మీకు. ఇప్పుడు వాట్సాప్ లో మీరు పంపించినవి ఎవరో బాగా ఇది చెప్పింటారు, వాళ్ళు కనెక్ట్ చేసేది ఇది దానికి సరిపోతుంది టైం. సో నేను ఐ లవ్ మై సెల్ఫ్ అంటే నేను చెప్పింది ఫ్రెండ్లీగా నేను వినగలుగుతా ఉన్నాను అంటే అది నిన్ను నువ్వు పుష్పాలు కొట్టుకుంటాడు వెనకాల ఇట్లా అప్రిసియేషన్. అట్లా నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవాలి. ఎవడు ఏమంటావు, అబ్బా నువ్వు సూపర్ డ్రైవర్, అబ్బా నువ్వు సూపర్, అన్ని అవసరంలే. నువ్వు ఏం సూపర్ డ్రైవర్ కాదా నీకే తెలుసు. సో నిన్ను నువ్వు నీ ఆలోచనని ఫ్రెండ్లీగా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసి వాకింగ్ చేసి నువ్వు లడ్డునో పల్లి లడ్డు తిని 2 సార్లు భోంచేసి ఆ చెత్త తినకుండా, టెంప్ట్ అయితే కూడా కుదరదు అనకుండా, టెంప్ట్ చేస్తే కూడా సిగరెట్ని 1 గంట పోస్ట్పోన్ చేసి, 1 రోజు పోస్ట్పోన్ చేసి అని 1 రోజు బయటపడి, అది బ్యూటీ. నీకు ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత పెద్ద ఋషులు మనుషులు పెద్ద కూర్చుకున్నా, నీ అంతకు నీకు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు మారాల్సిందే. అంతే, ఆబ్వియస్ గా. ఏ గురువు నువ్వు సిగరెట్ మందు నిలిపేమనే చెప్తాడు పాపం, ఎవరైనా చెప్తారు. మరి ఇన్ని సిగరెట్లు ఇన్ని మందు అనేది మీ ఇంట్లోనే సకల దేవతలు పెట్టావు. అందాకెందుకండి సార్, లైక్ ప్యాకెట్ మీదే ఉంటారనమాట. ఇది ప్రమాదకరం, వాడు ఇచ్చేటప్పుడే చెప్తున్నాడు ఇది ప్రమాదకరం అని చెప్పి నీ దగ్గరికి ఇస్తున్నాడు. బట్ అయినా మనం తీసుకుంటున్నాం, చేస్తున్నాం, పోతున్నాం. అమ్మేవాడు ఆపట్లేదు ప్రమాదకరం అని, తీసుకునేవాడు ప్రమాదకరం అని వదలట్లేదు. దేవుని ఇంట్లోనే ప్రతి రూమ్లోనే దేవుడి ఫోటోలు పెట్టావు. దేవుడు చూసినప్పుడల్లా ఇన్స్పిరేషన్ ఏం రావాలా? దేవుడితో కనెక్షన్. దేవుడు నీలో ఉండేవాడు, నీతో కనెక్షన్. నీతో కనెక్షన్ ఉంటే చెప్తా ఉంది వినాలా. నేను వినడం లేదబ్బా చాలా సార్లు. నేను పెద్ద తోపు అనుకోవద్దండి. ఫస్ట్ డేంజర్ ఏం తెలుసు ఆ ప్రేక్షకులకి, మేమేదో పెద్ద లీడర్లు, అబ్బా మీ ఫాలో అయ్యారు సార్ అంటే నువ్వు పోయినామని అర్థం. నీ మీద నీ కాన్ఫిడెన్స్ పోయేదానికి ఎదుటోని గొప్ప మైండ్ అనుకునేదే ఫస్ట్ డెత్. అలా అనుకోకూడదు అంటారు 100%. ఎందుకంటే నేను 5 కిలోమీటర్ పరిగెత్తా. ఇది చూసిన వాళ్ళు, పాడ్కాస్ట్ చూసిన వాళ్ళల్లో ఎంతమంది చూస్తారు, అట్లీస్ట్ 50% యంగ్స్టర్స్ అన్నా నాకంటే ఎక్కువ పరిగెత్తచ్చు. ఓకే, ఆయన ఇంత 5 కిలోమీటర్ పరిగెత్తాను, నేను ఎందుకు పరిగెత్తకూడదు వై నాట్ మీ అని. వై నాట్. సో నువ్వెప్పుడు అబ్బా ఆయన ఇదే చేయగలడు, ఆయన సంగటి తింటాడు, ఆయన వాణిడు తాగుతాడు, నువ్వు సంగటి తిను, ఇంకో బ్యాచ్ ఇది. సో ఎప్పుడు నా వల్ల కాదు అనుకుదానికి రీజన్ ఇస్తాడో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. నీకు రావాల్సిందే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏ వీడియోలు చూసినా, ఏ గురువు దగ్గర పోయినా అల్టిమేట్ గా నిన్ను నువ్వు నమ్మేదే కావాలా. ఎవరు చెప్పినా, ఓషో చెప్పినా గరికపాటి గారు చెప్పినా, ఎవరు చెప్పినా నీలో ఆత్మ సందర్శనం చేసుకో, నీతో నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు ప్రశాలించుకో. జిడ్డు కృష్ణమూర్తి చెప్పినా నీ గురించి నువ్వు తెలుసుకో. అవును, అల్టిమేట్ గా అదే కదా కావాలా. మన గురించి మనం తెలుసుకుంటే దానికి సొల్యూషన్. ఎన్ని బుక్కులు చదివినా, ఏది చేసినా ఫస్ట్ మన గురించి మనల్ని తెలుసుకోమని చెప్తారు. ఇంగ్లీష్ వాడైనా తెలుగు వాడైనా ఎవడు చేసినా ఎవడు రాసినా అదే రాస్తాడు. కానీ నీతో నువ్వు తెలుసుకునే దానికి నీ మైండ్ అలో చేయదు అస్సలు. డిపెండెన్సీకి అలవాటు. అరే సిగరెట్ వద్దని చెప్తాడు, ఎందుకు వద్దంటాడు, ఏమి ఖర్చు ఒకటి, లంగ్స్ ప్రాబ్లం వస్తే, క్యాన్సర్ వస్తే, గిల్లలు వస్తారు, దగ్గుతా ఉండా, టైర్డ్నెస్గా ఉంది, పని చేయలేకుండా ఉండా, నేను రోజు హ్యాండిల్ చేయలేకుండా ఉండా పని. డాక్టర్ దగ్గర పోతే సిపిడి క్రానిక్ పల్మనరీ డిసీజ్ అని చెప్పినాడు, ఆల్రెడీ స్కానింగ్ అయింది, ఇంకన్నా నిలిపేద్దాము, ఇన్ని చెప్తా ఉంటుంది కదా. అవన్నీ బాటల్లో అల్లావుద్దీన్ అద్భుతంలో బాటలు వేసి బిగించేసి నువ్వు మళ్ళా పోయినావంటే ఎట్లా? వినట్లే, నువ్వు మాట వినట్లే, నీ మాట నువ్వు వినట్లే. ఎవరు దేవుడు చెప్తే మాత్రం ఎట్లా? అన్ని నీకే తెలుసు, మళ్ళీ డాక్టర్ సపరేట్ గా చెప్పిన అవసరం లేదు. మళ్ళీ దేవుడు వచ్చి చెప్పినా నువ్వు వినడంలే. అయ్యప్ప స్వామి దిగి పోయినోడు చాలా మంది మంచిగా నిష్ట ఉండిపోతారు కదా, దిగతానే చాలా మంది ఆగేస్తారు. నెక్స్ట్ డే 41 రోజులు ఉన్నోడు ట్రాన్స్ఫర్మేషన్ మండలం రోజులు చేస్తే మారుతారు. అంటే కొంతమంది మారుతా ఉంటారు డెఫినెట్ గా, అదే పెద్ద చేంజ్ అనుకోవాలా. మారిన వాళ్ళ గురించి చెప్తా ఉండా. అవును, కొంతమంది అప్పుడే డిబేట్ చేయాలి నీ మైండ్ తో. సిగరెట్ తాగాలనిపించింది, టీ తాగాలనిపించింది, 2 రోజులు ఉన్నాను కదా ఇప్పుడు ఎందుకు ఉండలేను, ఇంకో రోజు ఉందాం, ఇంకో 2 రోజులు ఉందాం అనుకో, అప్పుడు బ్యూటీ వస్తుంది. అరే 1 రోజు ఆపేయగలిగినాము, టీ 11 గంటలకు తాగాల, 12 తాగినాం అనుకో,
1 గంట నిలిపినావు కదా, తగ్గించావు కదా. అది అప్రిషియేషన్. ఓకే, గ్రేట్. అంటే చిన్న చిన్నవి చేసి కూడా అప్పుడు వానికి ఓకే, మళ్ళా నువ్వు 10కే దాగు, ఇంకో టీ ఎక్కువ దాగు, ఏమన్నా చేయి, బట్ నీ మైండ్తో నువ్వు గేమ్స్ ఆడినావు. ఖాన్తో గేమ్స్ ఆడొద్దు అంటారు బ్రహ్మానందం గారు. అట్లా నీ మైండ్తో నువ్వు ఆడే గేమ్ సూపర్ గేమ్, అది బ్యూటిఫుల్ గేమ్. అది తెలుసుకుంటే చాలు. నువ్వు 1 గంట లేట్గా టీ తాగి 1 గంట లేట్గా తాగినావు కాబట్టి ఇంక 2 టీలు తాగు అని నీతో తాగిపిస్తుంది మళ్ళీ అది. 1 గంట లేట్గా తాగితే ఏమైతే సాయంత్రం 4 తాగాలి టీ మామూలుగా అయితే, నువ్వు నార్మల్గా అడిక్షన్ ఉండేవాడు, వాడు 4 కంటే 3కే మెలకు వస్తుంది, చూసుకుంటాడు, 4 తాగుతాడు. ఇప్పుడు 11 బదులు 12 తాగినాం అనుకో సపోజ్, లేదా 11 గంటలు ఎత్తేసాం అనుకో, అరే ఏదో ఈ వీడియో చూసినాము, ఒక టీ నిలిపేసి చూద్దాం అంటే 2కు 3కు 5కు అన్ని తాగేసే వాళ్ళు చూసినా. ఆపారు కాబట్టి 4 ఇడ్లీలు బదులు తక్కువ తినమని 2 ఇడ్లీలు తిని ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం అవుతుందా డబుల్ బకెట్ బిర్యానీ తినేసిన వాళ్ళు చూసిన. అది కూడా గమనిస్తే చాలు, ఓకే, నో ప్రాబ్లం. అది అబ్జర్వ్ చేస్తే చాలు. నేను నిన్ను అర్థం చేసుకోని దానికి 1 టీ తగ్గించిన దానికి 3 టీలు తాగిపించినావు, 1 ఇడ్లీ తక్కువ తిన దానికి బిర్యానీ తినిపించినావు, దీనికంటే ఇదే బెటర్ అని అర్థం చేసుకున్నాం అనుకో దాన్ని. అదే ప్రాబ్లం ఎవాయిడ్ చేయొద్దండి, పోస్ట్పోన్ చేయొద్దండి, గో డీప్ ఇంటూ ఇట్. ఓకే, ప్రాబ్లంలోకి మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా దాన్ని అయ్యో ఈ ఆలోచన రాకూడదని కాదు, గో డీప్ ఇంటూ ఇట్, డైవ్ ఇంటూ ఇట్. ఎందుకు అవుతా ఉంది ఏంటి, ఆ టీ వలన అది పోయినావు అనుకో, ఆ టీ ఏమి జరుగుతుంది, టీలో కాఫీలో ఉండే కెఫీనో టెరీనో పోయి నీ బ్రెయిన్ రిసెప్టార్స్లో కూర్చొని అది తాకపోతే నేను నీకు పని చెప్పినో, అది తాకపోతే నీకు స్ట్రెస్లో తెప్పిస్తా, టెన్షన్ తెప్పిస్తా, చెమట పట్టిస్తా, ఆకలి తెప్పిస్తా, ఈ ఫుడ్ లేట్ అయితే, ఫుడ్ కూడా టీ కాఫీనే కాదు, ఫుడ్ కూడా ఏదైనా నేను 1 గంట కరెక్ట్గా తినేస్తానండి, ఏమో అంత కరెక్ట్ ఆకలి కూడా అవుతుంది, ఎందుకంటే నీ బ్రెయిన్ మ్యాజిక్ చేసి కరెక్ట్ గా ఆకలి తెప్పిస్తుంది. 1 గంట అవుతాను చూడు గూడు అంటది, 12:30కే చెప్తుంది, ఏమేమో చేస్తుంది, ఆగమ్మా ఆయన పని ఉంది, లేదు నువ్వు అంత తొందర పెడతావు కాబట్టి 1 గంట లేట్గా తింటా అని చెప్పి గేమ్స్ ఆడండి దాంతో, ఫైట్ విత్ దిస్. అప్పుడు 2 రోజుల తర్వాత మీ బ్రెయిన్ కూల్ డౌన్ అయిపోయి, సరేరా నువ్వు రాగి ముద్ద తిన్నావు, జొన్న రొట్టె పెట్టినావు, బాగానే ఉండా, హెల్తీగా ఉండా, రన్నింగ్ చేసినావు, ఫిట్గా ఉండవు, ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ లాక్కుంటా చేసుకుంటాను లేని, అప్పుడు నీతో ఫ్రెండ్షిప్ ట్రై చేస్తుంది నీ మైండ్ చేసి, మళ్ళా నీతో ఫ్రెండ్ చేసినట్లే చేసి మళ్ళా మోసం చేస్తుంది. ఇప్పుడు మేమందరం మేము రైస్ తింటాము, ఎడిపోయినప్పుడు తింటాము, చేస్తాం కదా, మళ్ళీ బుద్ధి వచ్చి అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉందా దాన్ని దూరంగా గమనిస్తానే ఉండాలా మళ్ళీ. అదే జిటి కృష్ణమూర్తి కాన్షియస్ అవేర్నెస్, అలర్ట్నెస్, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ఎవరిని తిట్టినా కోపడినా ఎందుకు వచ్చింది కోపం, అవసరమా, చిట్టి చేసేదానికంటే నవ్వుతా చెప్తే వాడు ట్రాఫిక్లో కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి నవ్వుతా చెప్పరా ప్రసాదు అని 100 సార్లు అనుకొని తగ్గించుకుంటా వచ్చిన, ముందు అడ్డంగా దూరినాడు అనుకో, తిట్టేవాడిని, తిట్టే వాడు తిడతాడు, వాడు మారడు, నాకు స్ట్రెస్ ఎందుకు, నవ్వుతా అంటే రిజల్ట్స్ బెటర్గా ఉంది, అది తెలిసి కూడా ఇంకా చెప్తాను నేను. అప్పుడు అతను కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యి కొంచెం అతను రిగ్రెట్ ఫీల్, ఆయన మారేదానికి ఎక్కువ స్కోప్ ఉంది, మారకుండా కూడా పోవచ్చు, బట్ నీ చేతులు లేదు, ఆయన మారేది నీ చేతులు లేదు, బట్ నీకు స్ట్రెస్ వచ్చేది నీ చేతులు అనేది కదా, తగ్గించుకోవచ్చు. రెండోది తిట్టేదానికంటే వాడి ప్రేమగా నవ్వుతా చెప్పితే వాడు ఇదేదాని స్కోప్ ఉండి కూడా నువ్వు మళ్ళా తిడతాను అంటే నీ కంట్రోల్ నువ్వు లేవు అని అర్థం. ఎగ్జాక్ట్లీ, అది నాకు జరుగుతానే ఉంది, నిన్న కూడా జరిగిండొచ్చు, రేపు కూడా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరగచ్చు. మీరు 1 గంట అని చెప్పి 2 గంటలు నన్ను వదలలేదనుకో, మేము ఇంత కోపం వస్తుంది, అంతే. కోపం వచ్చింది అనుకో, అరే ఏదో ఆయన కూడా ఏదో అందరికి మంచి చేయాలని కదా చెప్తాను, ప్రమోషన్ లేదు కదా, అర్థం చేసుకోరా ప్రసాద్ అని మళ్ళా రీజనింగ్ ఇవ్వాలా, ప్రతి ఆలోచనకి ఏం చేయాలా. నీకు టీ తాగాల, సిగరెట్ తాగాల, మందు కొట్టాలని వచ్చింది, కూర్చొని రోడ్డు నువ్వు మెడిటేషన్ చేస్తావో సైలెంట్గా కళ్ళు తెరుచుకొని ఆకాశం లేక చూస్తాను, నీ డాబా మీదకి పోయి అరే ఏందిరా ఈ మందు, దాంట్లో ఏం కలిపింటారో, ఏం కలర్లు వేస్తారో, ఎంత పెద్ద స్కాచ్ విస్కీ అయినా 30 ml కంటే నెలకి ఎక్కువ వాడకూడదు అని ఒక డాక్టర్ చెప్పింది. నెలకి 30 ml రోజుకి తీసుకుంటాడు, రోజు 300 ml. అదే అరే ఇంత తాగుతా అంటే నాకు లివర్ సిరోసిస్, లివర్ కార్సినోమానో ఏదో వస్తుంది, డబ్బులు పోతా ఉండయి, నార్మల్గా లేను. ఫస్ట్ తెలుసుకోవాలి ఏమంటే నాకు అర్థం కాదు, అదే మందు తాగితే కొంచెం మత్తుగా నిద్ర వచ్చినట్లు ఏదో అట్లుంటుంది, ఇంటాక్సికేషన్ ఏదో అంటారు కదా. నీకు మీరు ఇది అయిపోతే నాకు రాత్రి నిద్రలేదు కదా, ఈడే ఇట్లే కుర్చీలో కూర్చొని హాయిగా నిద్రపోతా 15 నిమిషాలు,
ప్రశాంతంగా ఇంటాక్సికేషను, నాకు మందు కొట్టేదో ఇంకోటి నిద్ర మాత్రం అవసరమేముంది? ఎప్పుడు అవసరమో అప్పుడు 10 నిమిషాలు రెస్ట్ తీసుకోరా. నేను డ్రైవింగ్ బెంగళూరు నుంచి వస్తా నిన్న నైట్, అంటే లాస్ట్ ముందు రోజు నైట్ నిద్ర వచ్చింది బాగా. సైడ్కి రోడ్లు కాబట్టి బయట పెట్టేసి అట్లా నేను ఒకటే డ్రైవింగ్ ఒకటే వస్తా ఉండే. ఇట్లా కళ్ళు మూసుకున్నా 15-20 మినిట్స్ నిద్ర. ఎక్కడున్నాను అనుకున్నా, అంటే అంత నిద్ర లాగేసుకునేది బాడీ అడిగి మైండ్ అడిగి రే ప్లీజ్ సరిపోలేదు నీకు నిన్నటి నుంచి మొన్న అంత ముందు రోజు సరిపోలేదు. మళ్ళీ నైట్ పొద్దున అయిపోయినట్లు నైట్ వచ్చేసిన 2 గంటలకు వచ్చిన 4:30 లేచిన ఆ పనులు నేను చేసుకున్నా. ఈ రోజు మళ్ళీ నైట్ వచ్చిన, అంటే అది అడుగుతుంది కరెక్ట్గా. కానీ జనాలు ఏమంటే సాయంత్రం 6 గంటలకు భోంచేసి అంటే సార్ మళ్ళీ నైట్ ఆకలేస్తే అని, అంటే నీ ఆలోచన ముందుగానే చెప్పిస్తా ఉంది. రే వాడు చెప్పింది తినద్దు, సాయంత్రం 6 గంటలకు తినేది వాడు చెప్తాను తినద్దు, నువ్వు ఎందుకో 9కి 10కి 11కు 1 గంటకు భోజనం పెట్టి అలవాటు చేసినావు దానికి. సో అదేమంటా ఉంది, రే వాడు చెప్పింది తింటే పోతుంది, నీకు గ్లూకోజ్ కిక్ కావాలి నీకు. ఫుడ్ అయినా మందు గిందు కిక్లు వేరే డేంజరస్ కిక్లు, రైస్ కూడా కిక్కే, ఫుడ్ కూడా కిక్కే, టీ కాఫీలు అన్నిటి కిక్లే. సో ఫుడ్ పెద్ద కిక్ అన్నిటికంటే అప్పుడు ఎక్కువ చచ్చిపోతాడు ఎక్కువ ఫుడ్ తినే. అవును, ఇప్పుడు మందు కొట్టేవాళ్ళు ఏదో 110-20 మంది ఎంతమంది ఉంటారు, ఆ లెక్క భయం వేస్తుంది. సరే బట్ సిగరెట్ తాగి చచ్చిపోయేవాళ్ళు తక్కువ మంది, ఫుడ్ తిని చచ్చిపోయేవాళ్ళు ఒబేస్ అయ్యి దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లాక్స్, కిడ్నీలో స్టోన్లు, ఇది థైరాయిడ్ అట్లా ఎక్కువ మంది చచ్చిపోతాడు కదా. అవును, ఫుడ్ తిని కూడా ఎక్కువ మంది దాన్నే కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. మరి ఫుడ్ గురించి అర్థం చేసుకొని ఒరే ఇది కాదురా నాయన ఎవడని ఒక రోజు సరే ఆకలేస్తే ఎట్లానే నీళ్ళు తాగితే డెల్యూట్ అయిపోతుంది. సో రెండో రోజు కూడా కొంచెం ఆకలేస్తుంది ఆ టైంలో, నువ్వు మళ్ళీ నీళ్లు తాగిదాం అనుకో, సో వీడు ఎట్లా మనకి భోజనం పెట్టడు అని అలవాటు చేసుకుంటాం. అందుకే చూడండి పొద్దున్న లేచేవాళ్ళు అలారం పెట్టుకొని చాలాసార్లు ఆపేస్తారు. 2 రోజులు 3 రోజులు లేచామనుకో 4వ రోజు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది, లేసేస్తాం, అలారం అవసరం కూడా ఉండదు, లేచేస్తావు. అట్లే కాన్షియస్ కూడా నువ్వు ఏదైనా మంచిది ఒక ఆలోచన దాన్ని ఇఫ్ యూ స్టార్ట్ లవింగ్ ఇట్, నీ మైండ్ అన్ని మంచివే చెప్తుంది. పో సింపుల్ గా బతుకు, రమణ మహర్షిని చూడు, మౌనంగా ఉండు. ఇప్పుడు ఎన్ని చెప్పినాక ఓ సామెత గుర్తుకొస్తుందంటే, జరగలనుకు జరగక మానదు, జరగేటి ఆగక మానవు. సో అల్టిమేట్ గా ఏంటి, మౌనమే శరణ్యం అని రమణ మహర్షి రాసి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో పెట్టినాడు, మా ఫ్రెండ్ ఇంట్లో పెట్టుకున్నాడు. అది ఇప్పుడు మేమేమే చెప్పి ఇంతే వారేది. 800 కోట్ల మందిలో ఇంతమంది 6 కోట్ల మంది ఆంధ్రుల్లో 10 కోట్ల మంది ఆంధ్రుల్లో అనుకుందాము, 10 కోట్లు 12 కోట్లు ఉంటే 800 కోట్లో 12 కోట్లు అంటే 1.5%. 800 కోట్లలో 12 కోట్లు అంటే 1.5% వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి పోదు, మన వీడియోలు చూసేది వాళ్ళు కొంతమంది, వాళ్ళలో 5% అంటే 1000 మంది 10 అంటే నథింగ్. నీ వల్ల ఏమో అయిపోతా ఉంది అని ఎవడు ఏమి చెప్పొద్దని యూట్యూబ్ లో. నమస్కారం మీకు. నీకేదో అనిపిస్తే నీకేదో అనిపిస్తే నీ ఈగో, మీరు పిలుస్తా ఉండరు నేను రాను అంటే ఈగో అనేది పనిచేసి రానని చెప్తా ఉండరేమో అని ఉద్దేశంతో వస్తా ఉండ. నాకేం ప్రమోషన్ అవసరం పెట్టుకున్న ఛానల్స్ లేవు, మీవేమి లేవు, నాకు లేదు. ఆ ఫేస్బుక్ కూడా నేను ఎవరో పెట్టినారు, ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారికి ఉంటారు అటు ఎవరెవరో ఫేస్బుక్ ఎవరో పెట్టుకుంటారు, షార్ట్స్ ఎవరో కట్ చేసేస్తా ఉంటారు. యూట్యూబ్ వాళ్ళందరూ పోతా, మీది కాదు, నాది కాదు. ఇన్స్టాగ్రామ్ కూడా మా అమ్మాయి చూస్తూ ఉంటుంది, దాని పాస్వర్డ్ నేను అసలు ఓపెనే చేయను. నేను ఎప్పుడైనా ఓపెన్ చేయాలని ట్రై చేశాను అనుకో, అది పాస్వర్డ్ అంటుంది, చూదిన పని వదిలేసేది. అది ఎందుకు నాకు లేదు సార్. మీ బోటోళ్ళు ఏదైనా కొద్దిగా అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, చెప్పేది మంచిగా చెప్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అదే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైము మా దగ్గర ఏమీ లేదు, ఏ గురువు దగ్గర ఏమీ లేదు, నేను తెలుసుకునేది అల్టిమేట్ ట్రూత్. మంచిదే కదా, ఇంకా తెలుసుకుంటే ఇంకా మన అవసరం కూడా లేదు కదా. ఆ స్టేజ్కి వెళ్ళిపోతే మీరు అనుకున్నట్లు మీరు కూడా రెస్ట్ తీసుకోవచ్చు, మా సింపుల్ గా ఉండొచ్చు. డిపెండెన్సీ కిల్స్ అండి. ఆయన చెప్పిందే కరెక్ట్ అనేది కూడా కాదు, 10 మంది చెప్పింది కరెక్టే ఉన్నాయి, ఒకటే కరెక్ట్ అనేది ఏమి ఉండదు. మనమే తీసుకునేది కరెక్ట్. మనము ఏది తీసుకొని నేను చెప్తా ఇవన్నీ తిను అని తిన్నాక మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకో, సపోజ్ అది నచ్చలా బాగలా వాట్ ఎవర్ రీజన్, మళ్ళీ ఆపి నిజంగానే ఈ రాగిజావ తాగిన దానికి లేదా మిల్లెట్స్ తిన దానికి బాగాలేకుండా వచ్చిందా లేదా వేరే కారణమా అని అర్థం చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ అట్లా వచ్చింది అనుకో, ఓకే
ఈ వస్తువు మనకు పట్టదు, ఈ వాకింగ్ మనకు నచ్చదు, చలికి పోతే జలుబు వస్తా ఉంది అని చేయాలి. చాలా మందికి ఏంటి, ఎవరో ఏదో చెప్పింటారు, నువ్వులు తింటే వేడంటే ఆపేస్తాడు. సార్ సీతాఫలంకాయ తింటే జలుబు అంట కదా సార్ అని, నువ్వు ఎప్పుడైనా తిన్నావా? తినకుండా చెప్తావు. అసలు ఆ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ 100 ఏళ్ళ నుంచి పెద్దోళ్ళందరూ తిన్నారు, ఎక్కువ మందికి బాగుంటుంది. 90 మందికో 95 మందికో బాగుంటుంది. కొంతమందికి నచ్చదేమో, నువ్వు చూసుకో. నేను చెప్పినానని చెప్పి నువ్వు మంచిది కాదు 2 ఎట్లా డిసైడ్ చేస్తావు? అది ఉండేది 2 నెలలు సార్, అది ఉండేది కూడా అది ఉండే 2 నెలలు మళ్ళీ వెళ్ళిపోయా. సో నేను రాగులు మాట్లాడతా. నిజంగానే పాపం కొంతమందికి రాగులు పట్టకుండా ఉండొచ్చు. అది 1,00,000లో 5 మందికో 2కో వాళ్ళు చూసుకొని రాగుల బదులు సద్దలు తినండి, జొన్నలు తినండి, కొర్రలు నచ్చరా ఆరికలు తినండి, సామలు తినండి, సిస్టమేటిక్ గా ఇది అట్లా ఏమి ఉండదు. యా సీజన్లో వచ్చిన గడ్డి, యా సీజన్లో వచ్చిన దొరికిన ఫ్రూట్స్, యా సీజన్లో వచ్చింది తింటా ఉంటాయి పక్షులు, కోతులు అన్ని. మనము అంతే, ఈ సీజన్లో వచ్చిందంటే పెద్దవాళ్ళందరూ టైం టెస్టెడ్ అది, దాన్ని అందరికీ పనికి వస్తుంది. కొంతమంది పని కాకపోతే దాన్ని మనం మనసులో పెట్టుకొని అదంతా చేసి దాన్ని అడ్వైజ్ చేసి, అయ్యో ఇది తింటే తెలుసా మీకు, రాగులు తింటే ఇది తెలుసా, ఏందిరా నువ్వేమి తినకుండా ఏమి ట్రై చేయకుండా పనికిరానివన్నీ తినేసి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని తినేస్తారు. వాటికి రీజన్స్ ఎత్తుకోరు. ఇప్పుడు కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, చెత్తా చెదారము, నూడిల్స్, క్రాక్డ్ ఫుడ్ అవన్నీ మంచిది కాదని కూడా 1,00,000 వీడియోలు ఉన్నాయి. వాటికి ఏం చెప్పరు. వాటిని తినకూడదు అని కూడా 1,00,000 వీడియోలు ఉన్నాయి, మహానుభావులందరూ చెప్పినారు. దానిపైన కూడా ఉంటుంది సార్, దానిపైన కూడా. సో ఇవేమో సేల్స్ అయితేనే ఉన్నాయి, ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ వీడియోస్ ఆన్ యూట్యూబ్ దట్ ప్రాసెస్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్ అని. అంటే మీరు దానికి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో మిమ్మల్ని అందరినీ సర్పయాగం చేస్తే సర్పాలు పడినట్లు, ఎట్లా ఏ క్రికెటర్తో ఏ సినిమా యాక్టర్తో ఎవరు చెప్పిస్తే మీరు మీ దగ్గర ఈ తినిపించవచ్చు, ఈ లిప్స్టిక్ వాడియచ్చు, ఈ క్రీమ్ తెప్పియచ్చు అని చెప్పి పెద్ద ట్రాప్ జరుగుతూ ఉంది. ప్రపంచం అంతా డిస్క్రిమినేట్ అయిపోయి అల్టిమేట్గా డబ్బులన్నీ అమెరికాకు పోతాయి, అమెరికా నుండి కంపెనీలు పోతాయి. దాంట్లో 100 రూపాయలు ఇస్తే 5 రూపాయలు కుక్కలకి వేసినట్లు ఒక కంపెనీకి ఎడేస్తారు. వీళ్ళు మన వాళ్ళకే ఇంకొక రూపాయి ఇచ్చి, సినిమా యాక్టర్లు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ దగ్గర చెప్పి మన దగ్గర నుంచి మొత్తం డబ్బులు 1000 రూపాయలు తక్కువని బయటకు వెళ్ళిపోతారు. సామాన్యులు, మనమంటే మనమే కాదు, సామాన్యులు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా సామాన్యులకి అడ్వర్టైజ్మెంట్ వేసేసి పనికిరాని వస్తువులన్నీ అమ్మేస్తా ఉంటారు. ఆయన నమస్కారం. అందుకే కదా సార్ మీ ఫోటోలు ఏదో మంచి చెప్తే వాళ్ళకి కూడా కొంచెం తెలుసుకుంటారు అన్నట్లు. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లకి మైండ్ సెట్ అట్ అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు మీ ఫోటోలు మారచ్చేమో, అది కూడా నేను పెద్ద నమ్మను. అంటే నేను చెప్పిన దానికో ఇంకో చెప్పిన దానికి మాత్రం నమ్మను. వాడికే కాన్షియస్ ఓపెన్ అయితే అదో బుక్ చదివో, ఓ రామాయణం చూసో, భారతం చూసో, ఒక చేగువేరాన్ని గురించి అర్థం చేసుకోను, ఒక రమణ మహర్షి జీవిత చదివో, ఆ సింప్లిసిటీ వచ్చి కనెక్షన్ వస్తే అది అల్టిమేట్. ఇప్పుడు నీకు రోగం ఏదో వచ్చి పొట్ట బాగాలేదు కాబట్టి రాగి జావ తాగితే నీకు అసిడిటీ పోతుంది కాబట్టి మళ్ళీ ఇంకా బాగా కుమ్మేయచ్చు అనుకొని తాగుతా ఉంటారు. ఇప్పుడు కాన్షియస్నెస్ తో మారితే కంప్లీట్ చేంజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ కోసం తాగితే మళ్ళా పోతాడు వాడు. రియల్గా నాతో కొంతమంది అడిగినారు, సార్ పొట్టనొప్పి సార్, చాలా ప్రాబ్లమ్స్, అసిడిటీ, అల్సర్, ఏమి మీరు తొందరగా సొల్యూషన్ చెప్తే నేను మందు తాగాల సార్, నా పొట్టనొప్పి పోతే నాకు ఇష్టం సార్ మందు, ప్లీజ్ మీరు మందు తాగుతారు చెప్పదని సార్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను అంటే బాగా అయితే నేను అదే చెప్పేది, నువ్వు పొద్దునే రన్నింగ్ చేయి, రాగి జావ తాగు, ఫిట్నెస్గా ఉండు, చెత్త తినద్దు, నువ్వు లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డూలు తిను, ఆకుకూరలు బాగా తిను, సీజనల్ ఫ్రూట్స్ తిను, ప్రాణాయామం చేయి, ఎండలేకపో యోగా చేయి. అప్పుడు ఎక్కువ 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతావు. 100 ఏళ్ళు మందు కొట్టచ్చు సాయంత్రము ఇవన్నీ చేస్తే. ఆరోగ్యంగా ఉంటే కదా నువ్వు మందు కూడా ఎంజాయ్ చేసేది. అవును, అక్కడ పొద్దున్న నుంచి మందు కొడితే 40 ఏళ్ళకి శ్రద్ధాంజలి అయిపోతావు కదా. మరి అట్లా ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ ద నేచర్ ఆర్ ఫుడ్ ఆర్ మందు వాట్ ఎవర్, యూ షుడ్ బి హెల్తీగా ఉంటేనే అవన్నీ చేయగలం. అవన్నీ చేయొచ్చు. సాయంత్రం వరకు నువ్వు ఫిట్గా ఉండి నువ్వు ఏదో తాగేసి ఇంట్లో పడి అది వేరే సంగతి. నువ్వు పొద్దున లేచి వాకింగ్ కూడా లేకుండా నడిచేది, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, రొమాటిక్ పెయిన్స్, కళ్ళు కనపడలా, అన్నీ వచ్చేసి ఏమేం చేస్తావు నువ్వు? మందు అయినా, సిగరెట్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా. చాలా మంది ఫుడ్ కూడా ఏం చేయలేదు, షుగర్ బీపీ కూడా ఎక్కిపోతా ఉంది, టెన్షన్ షుగర్ ఎక్కిపోతా ఉంది, షుగర్ 300 దాటేసింది, చాలా ప్రాబ్లం ఉండదు. అంతే, షుగర్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎట్లా తింటారు? ఏంటి సమ్మర్ లో వస్తేనే మ్యాంగో కూడా తినలేరు, సీతాఫలం తినలేరు, ఇంకోటి తినలేరు. ఎంత చాలా మంది కనిపిస్తుంటే తినలేరు, ఎదురు తింటా ఉంటాడు తెలియదు. తప్పులే కదా. ఫిట్నెస్ గా ఉండండి, ఎంజాయ్ చేయండి, లిమిటెడ్ గా తినండి, ఎంజాయ్ చేయండి, అంతే. అదే ఎవరో ఒక ఆయన కాళహస్తిలో ఒక డాక్టర్ ఉన్నాడు, వెంకటరామయ్య గారు ఏదో పేరు ఆయన.
ఆయనకి పేషెంట్లందరికీ ఇట్లా చెప్పి ఫాలో గారని చెప్పి విసుగు. ఆయన ఏమి డబ్బులు తీసుకోడు కదా, అయినా ఆయన మంచిగా చెప్తాడని వస్తూ ఉంటారు, పెద్ద ఆయన కదా, నమ్మకం వస్తూ ఉంటారు. ఒక ఆయన మాకు తెలిసిన ఆయనే, ఎవరో మా మేనమామ కొడుకు ఫ్రెండ్ ఎవరో, ఎప్పుడు పోయేది చేసేదిలే, ఫాలో అయ్యేదిలే, ఇప్పుడు ఏదో ఒకటి ఇది ప్రాబ్లం అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఓ రోజు వచ్చి కూర్చొని అంటే మా బావ కూడా ఉన్నాడు పక్కన. ఏమయ్యా మళ్ళా వచ్చి ఏం బాగాలేదంటే, సార్ ఏమని చెప్పేది సార్, శిరస్సు నొప్పి శిరస్సు మంట, కళ్ళల్లో నీళ్లు గారుతాడే, శ్వాస ఆడదు, నోట్లో రుచి తెలియడం లేదు అని కిందకు వస్తానంట ఇట్లా చెప్దామని. నాయన ఇంక అన్ని అర్థమైపోయింది, కింద ఉండేవన్నీ కూడా, దీనికి ఏమీ సొల్యూషన్ లేదు, 6 టన్నులు కట్లు తీసుకొని నేను కాల్చేయమని చెప్పి మీ వాళ్ళని అంటే వాడు చెప్పి వెళ్ళలేదు. ఆ జబ్బులు పోయేదానికి ఏమి చేయడం లే, జబ్బులు వచ్చేసరికి గాలి నీళ్ళు ఆహారం బాగా వాకింగ్ చేసి చెప్పినాడు ఎలా, నువ్వు సూసైడ్ చేసుకునేది ధైర్యం ఉందంటే అది కూడా లేదు నీకు. నీకేం చేయాలా, నీకు సొల్యూషన్ కావాలంటే మీ వాళ్ళకి కాల్చేయాలంట. నవ్వి తెచ్చాడు ఆయన జోక్ అంతే కానీ, ఒరే ఇంకా వాడు విసిగిపోయి పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారు, సావు నువ్వు సావు అంటావులా, చెప్పి ఎరకపోతే సావమని కాదు, ప్రేమతో చెప్పేది. ఏమి రాని మాట వినమని, మిమ్మల్ని గురించి మీరు అర్థం చేసుకుని నువ్వు నిలిపేయాలా, నువ్వు వాకింగ్ చేయాలా. ఒక గురువు ఎవరో వచ్చి నిన్ను వాకింగ్ చేపిస్తారా, నీ ఫ్రెండ్ కూడా ఎన్ని రోజులు చేపిస్తాడు, 4 రోజులు చేపిస్తాడు, రోజు చేయించలేరు కదా. సీరియస్ గా రోజు 5 గంటలకు వెళ్ళిపోయి 7 వరకు నేను జిమ్ పోతాను వాకింగ్ చేస్తాననే ఫ్రెండ్ నీకోసం పాపం ఒక రోజు 5:30 ఒక రోజు 6 కూడా వెయిట్ చేస్తాడు, ఇన్ని రోజులు వెయిట్ చేస్తాడు. వాడు బాయ్ అంతే, వాడి టైం కూడా పోతుంది. అది తెలివి రోడే, నీ రావు నువ్వు 4 రోజులు ట్రై చేస్తాడు, వీడు స్టార్ట్ అయ్యే బండి కాదు, నా పాటికి నేను పోతానంటాడు. చాలా మందికి స్టార్ట్ చేస్తాము, అదే వీడియో చూసి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ నిలిచిపోతే సార్ మీ వీడియోలు కొత్తవి రాలేదు, ఎందుకు రావాలరా వీడియోలు కొత్తవి, నువ్వు ఫాలో అవ్వట్లేదు, కొత్తవి ఏం చేయాలా, అన్నిట్లో అయినా అదే చెప్తాను, కన్క్లూజన్ అయితే అదే. కానీ ఎట్ట తిప్పి అవకాశంలాగా అదే చెప్తారు, నువ్వు దాంట్లో ఫాలో అవ్వనప్పుడు కొత్త వీడియో వచ్చి ఏం చేస్తావు, అదే స్టార్ట్ చేస్తాము 2 రోజులు చేసింటారు, మళ్ళీ నిలిచిపోతుంది, మళ్ళీ ఎందుకు చూస్తారు, మళ్ళీ తోయండి సార్, ఎన్నిసార్లు తోసేది నీ బండి నువ్వు డ్రైవ్ చేయాలా. ఓ గురువు ద్వారా ఏదో స్టార్ట్ అయ్యే వరకు చెప్తారు, అవును, అది కూడా నువ్వు ఇంట్రెస్ట్ ఉంటేనే, గురువు చెప్పిన దానికి స్టార్ట్ చేయడు, వీడికి మారాలనుంది కాబట్టి ఎత్తుక్కొని పోయి మారుతాడు. మారినాక ట్రాన్స్ఫర్మేషన్ నీలో రావాలా. ఎప్పుడో గురువు అవసరమో, ఎప్పుడన్నా అవసరం అయితే చదువుతావు ఏదో పో, ఎవరు డ్రైవింగ్ ఫోర్స్ ఎప్పుడన్నా నీకు డల్ గా ఉండే అంతవరకే. కానీ ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ ఏం చేయాలా నువ్వు తోయమంటే ఎవరి వల్ల కాదు. నీలో ఉండే దైవత్వాన్ని నెగ్లెక్ట్ చేసేది డెడ్లీ. దాన్ని అర్థం చేసుకోకుండా పెద్ద బుక్కులు, పెద్ద యాగం చేసినా, పెద్దవి చేసినా, ఏదో చేసినా, పెద్ద గుడి కట్టించినా అంటే ఏమీ జరగదు. నీతో నువ్వు ఉండేది అల్టిమేట్. అండ్ ఇంకోటి, ఇప్పటి వరకు మెంటల్ ఇల్నెస్ గురించి వీటి గురించి చెప్పారు సార్. పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల న్యూరోటాక్సిన్స్ అని ఉంటాయి, అవి బ్రెయిన్ ఎంతవరకు డ్యామేజ్ చేస్తున్నాయి? అంటే మీరు ఎక్కువ న్యాచురల్ ఫార్మింగ్ ఇవన్నీ చేస్తుంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్, సో మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది వాటి. యాక్చువల్గా ఈ పెస్టిసైడ్స్ అన్నిటికీ ప్రధానికి వెనకాల వేసింటారు, గ్రీను, ఎల్లో, రెడ్ అని 3 రకాలుగా వేసింటాడు. అంటే బ్లూ 4, బ్లూ ఉంటే సేఫ్ అని, గ్రీన్ ఉంటే ఓకే, గ్రీన్ ఉంటే సేఫ్, బ్లూ ఉంటే కొంచెం పాయిజనస్ రా అని, ఎల్లో ఉంటే కొంచెం డేంజర్, రెడ్ ఉంటే అస్సలు చాలా డేంజర్ అని. అవన్నీ డేంజర్ ఎట్లా చెప్తారంటే ఎల్డి లెవెల్ అంటారు. ఎల్డి అంటే లీతల్ డోస్, అంటే లీతల్ అంటే చచ్చిపోయేంత డోసు ఉంది దీంట్లోని. ఎంత పర్ కేజీ బాడీ వెయిట్ ఇన్ని మిల్లీగ్రాములు వేస్తే సస్తాది. ఎలకో కుందేలో మిల్లీగ్రామ్స్, చాలా మిల్లీగ్రామ్స్ చెప్తా, అది అంటే సస్తావు అని అర్థం. ఏది అది సస్తుంది అంటే ఎలక మీద ప్రయోగిస్తే ఆ ఎలక్కుండే 200 గ్రాములకి ఇన్ని మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ వస్తుంది. కాబట్టి పర్ కేజీ బాడీ వెయిట్ ఎంతకంటే పెస్టిసైడ్ ఎక్కువ పోతే నీకు డేంజరు, కిడ్నీలు సత్య ముందర రకాల డ్యామేజ్ జరుగుతాయి కదా అని అర్థం. ఆ ఎల్డీ లెవెల్స్ అనేది ఎవరికి తెలియదు. దానికే గవర్నమెంట్ ఏం చెప్పింది, రెడ్ వేసి జాగ్రత్తగా వాడు అని చెప్పింది. దాంట్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు వాడేవారు ఏం చెప్తారు, 1 ml వాడాలా అంటారు, 1/2 ml వాడాలా అంటారు, 1 లీటర్కి 1 ml. ఇప్పుడు ఎట్లా పెస్టిసైడ్స్ వచ్చాయంటే చైనా నుంచి కూడా ఎవరు ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతూ ఉంటారంట. 100 లీటర్స్కి 5 ml, 100 లీటర్లకి పిల్లలు టానిక్ తాగుతారు. 5 ml అంటే ఏంది, చిన్న పిల్లలు మూత ఉంటుంది, మూత చిన్న మూత, ఆ మూత 5 ml 100 లీటర్స్కి. ఎంత డేంజరస్ సార్ అది.
ఇంకేంటి అది వేస్తే పురుగులు చచ్చిపోతావాడే. మనుషులు కూడా పోతారు. అది నువ్వు పని చేయడం లేదని నెలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి కొట్టమంటే రేట్ ఎక్కువ ఉంది టమాటాలు వంకాయలు వాటెవర్, నువ్వు 2 రోజులకు ఒకసారి యాడ పురుగు చిన్నది కనపడినా కానీ కొట్టి 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 అదంతా చెట్టు పీల్చుకొని అవన్నీ పోతే క్యాన్సర్ లేకుండా ఎట్లుంటాయబ్బా? అసలు ఫస్ట్ కొట్టుని క్యాన్సర్ వస్తుంది. నమస్కారం. రైతులు డ్యామేజ్ అయిపోతూ ఉంటారు. రైతులకే ఎక్కువ ఇట్లా డైరెక్ట్ ఎక్స్పోజర్ ఆయనే కదా. అవును. మీకన్నా వెజిటబుల్స్ లో ఇటు వస్తే దాన్ని వెనిగర్ లో ఉప్పులో వేసి కొంచెం అన్ని డైల్యూట్ చేస్తూ ఉంటారు. స్టిల్ సిస్టమిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి, కాంటాక్ట్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి. సిస్టమిక్ అంటే మొత్తం సిస్టమ్ లో అంతా ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు కొబ్బరి చెట్టుకి పైన ఎక్కడో కొబ్బరికాయకు వచ్చిన మంగు ఆ రసం పీల్చేసి కొన్ని గజ్జి పడినట్లు ఉంటాయి. అవును. దాన్ని ఎరియోఫిట్ మైట్ అంటారు. ఒక మైట్ సన్నది మైక్రోస్కోప్ లో కనపడుతుంది. అయిపోతుంది. ఒక పక్కంతా అయిపోయి నెలకు అయిపోయి బంకలాగా కారుతూ ఉంటుంది కాయకి. అంటే అవి ఆ కొబ్బరికాయకు ఉండే పైన చెప్పు ఉంటుంది కదా, పైన చెట్టు కతుక్కొని దాని కింద షీత్తులో పోయి ఆడ రసం పీలుస్తా ఉంటాయి. సో వాటికి ఈ కొబ్బరికాయ చెట్టు వేరు కట్ చేసి దాని మందు కలిపేసి అటు పెడితే స్ట్రా తాగినట్టు తాగేస్తుంది. ఇక్కడ వేరులో పెడితే పైన తాగేస్తారు. దాన్ని సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అంటారు. అంటే సిస్టమ్ లో కూడా కలిసిపోతుంది. అంటే మొత్తము లోపల ఉండే శాప్, దాంట్లో ఉండే జ్యూసులన్నీ కూడా పాయిజన్ అయ్యి ఆ రసం పీల్చే పురుగు చంపుతా ఉంది. 50 అడుగుల పైన 60 అడుగుల పైన. సో దాంట్లో కొబ్బరి నీళ్ళలో ఏముంటుంది? అట్లా టమాటాలైనా వంకాయ అయినా మిర్చి అయినా ఇంకోటైనా బొప్పాయి అయినా అవి ఆ సిస్టమిక్ పెస్టిసైడ్స్ కొడితే మినిమం వెయిటింగ్ పీరియడ్ అని 1 వీక్ 15 డేస్ 20 డేస్ ఉంటుంది ఆడ. ఎవరు చూస్తూ ఉంటారు ఆయన? ఎవరు చూడట్లేదు. మినిమం వెయిటింగ్ పీరియడ్ అని కొడతా ఉంటారు. ఈ రోజు కొడుతున్నారు, సాయంత్రం వస్తున్నారు సార్. మరి ఎట్లా? ఇవన్నీ బ్రెయిన్ కూడా డ్యామేజ్ చేస్తుంటాయి కదా. బ్రెయిన్ ఏంది అసలు? నీ బాడీలోకి ఈ ఫుడ్ పోతానే కాంటాక్ట్ ఏదో బయట పెడతావు అనుకుందాం. కాంటాక్ట్ పెస్టిసైడ్ ఏంటి? పురుగు కాంటాక్ట్ పెస్టిసైడ్ అంటే పురుగు మీద పడితే పురుగు వస్తుంది. లేదు అది ఆకు మీద పడితే కాయ మీద పడితే ఆ ఆకును కాయను పురుగు తిన్నప్పుడు నోట్లోకి అది వస్తుంది అని అనుకోండి. అవి అయితే నీకు ఉప్పు నీళ్ళలో వెనిగర్లు వేస్తే 90% పోవచ్చు. సిస్టమిక్ నుండి ఎడపోతాయి పోవు. ఆ సిస్టమిక్ నుండి మీ సిస్టమ్ లేకపోయినప్పుడు అది కొత్త మాలిక్యూల్. అంటే ఆ పెస్టిసైడే కొత్తది. పెస్టిసైడ్ అనేది 50 ఏళ్ళ నుంచి వచ్చాయి. నీకు ముందులాగా రాగులు ఏం చేయాలా, బొప్పాయి ఏం చేయాలా, నువ్వులు ఏం చేయాలా, పల్లీలు ఏం చేయాలి అనేది నీ బాడీకి తెలియదు. సో కొత్త మందు, కొత్త పెస్టిసైడ్, కొత్త పేస్ట్, కొత్త ఫ్లేవరు, కొత్తది ఏమొచ్చినా బాడీకి తెలియదు. బికాజ్ ఇట్ కాంట్ డైజెస్ట్. అది కూడా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్ని కలిపి షైనింగ్ వచ్చేదానికి లెడ్ వేసి హెవీ మెటల్స్ వేసి నెయిల్ పాలిష్లు క్రీములు ఏమేమో చేస్తారు. అవన్నీ స్కిన్లోకి బాడీలోకి పోయినప్పుడు ఫుడ్లో ద్వారా స్కిన్ల ద్వారా కూడా బాడీలోకి బ్లడ్ పోతాయి కదా. పోయినప్పుడు ఏం జరుగుతుంది? అరే ఇదేందో నాకు తెలియదు రా స్వామి, నువ్వేందో పెట్టినావు అది 1 స్ప్రే 2 స్ప్రేలు అంటే 20 స్ప్రేలు కొట్టింటారు. మొత్తం అదే ఉంటుంది. డిఏపి యూరియా వేసింటారు, ఎక్కించింటారు. 5 టన్నులు పెరగాల్సిన టమాటాలను 40 టన్నులు పండిస్తా ఉన్నాం మేము. 40 టన్నులు అంటే 5 టన్నులు అంటే 3 కేజీలు బిడ్డ పుట్టాలా? 30 కేజీలు బిడ్డ పుట్టినట్లుంది. ఇప్పుడు బిడ్డ 3 కేజీలు కదా పుట్టాలి మనుషులకి, 30 కేజీలు పుట్టిస్తే. సో భూమి అంత టమాటాలు ఇవ్వలేదు, అన్ని మిర్చీలు ఇవ్వలేదు. హైబ్రిడ్ అనేసి అంత కావాలి కాబట్టి భూమిలో శక్తి లేదు కాబట్టి బయట నుంచి ఇన్పుట్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే మదర్ హెల్త్ కాలేదో బయట నుంచి ఇన్పుట్స్ ఇవ్వాలి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ బిడ్డ 4 కేజీలు. ఆ బిడ్డ యూరియా బిడ్డ కోస్తానే నార్మల్ డెలివరీ కాదు, కోస్తానే తుమ్మదా పుడతాడు. సో ఈ న్యూట్రిషన్ బాడీలో పోయినప్పుడు దానికి తెలియక ఫిల్టరేషన్లో లివర్ అనే ఆర్గాన్లో తోసి పెడతాది. ఎవరో నాకు తెలియడంలే, నువ్వు ప్లాస్టిక్ పెస్టిసైడ్ నువ్వే ఎనిమి, మాకు సంబంధం లేదు. నువ్వు కార్బోహైడ్రేట్ కాదు, ప్రోటీన్ కాదు, ఫైబర్ కాదు, గ్లూకోజ్ కాదు, ఏమీ కాదు. కాబట్టి నువ్వు ఫ్యాట్ కాదు, నువ్వు ఆడబడిండు లివర్లో మనం చూద్దాము అని చెప్పి ఎత్తిపెట్టి మోషన్లు వెళ్ళిపోతాయి, యూరిన్లు వెళ్ళిపోతాయి. ఇంకా కొంచెం దాని డౌట్ వచ్చింది బాడీకి, అవి ఎత్తిపెట్టి ఏం చేస్తుంది? మీకు ముళ్ళు గుచ్చుకునింది అనుకో చేతికి, ఏమైతుంది? ఎవరో తర్వాత చుట్టూ నొప్పి వస్తుంది, చుట్టూ ఫ్లూయిడ్ వస్తుంది, లిక్విడ్ వస్తుంది. అట్లే వదిలేసిన కాళ్ళు ఆన్లో ఏదో అవుతాయి, అంటే లోపల గట్టిపడిపోతుంది టిష్యూ. సిస్ట్ అంటారు, సిస్ట్ ఫార్మ్ అవుతుంది. అట్లా లివర్ లో కూడా ఇదేదో ఫారిన్ వచ్చిందే అని లోపల చిన్నగా ఇంత చుట్టూ గోడ కడుతుంది. నువ్వేరో అది వాడుకోవడంలే. ఇప్పుడు మనం తినే గ్లూకోజ్ ఫుడ్ తినే గ్లూకోజ్ లివర్ లో మందు కొట్టినా ఇవి కొట్టినా ఫుడ్ తిన్నా ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజన్ గా మరి లివర్ లో ఫ్యాట్ గా అయితే లివర్ లో ఎత్తి పెడుతుంది.
ఇప్పుడు మళ్ళీ ఉపవాసం ఉంటే వాడి మనం ఎవడ ఉపవాసం ఉండడం సరే అందుకని ఫ్యాటీ లివర్ అయిపోతుంది అనుకుందాం. సో ఈ లివర్లో ఎత్తిపెట్టినటువన్నీ ఎప్పుడోసారి వాడుకోవాలి, అవును, ఖాళీ చేయాలి, లివర్ ఫ్రీ కావాలి. ఫ్రీ అవ్వాలి అది. నీ బుర్రలో ఆలోచనలు వచ్చిన ఫ్రీ కావద్దా? అవును, కంటిన్యూగా మా వాడికి ఐటీ రాలేదు, మీ వాడికి పెళ్లి అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు, అయ్యో మా వాడికి ఐటీలో ఇంకా అక్కడే ఉన్నారు. అది అక్కడే మీ వాడే బయటపడి హ్యాపీగా ఉన్నాడు భార్య బిడ్డలతో, నువ్వెందుకు పట్టించుకోవాలి ఐటీ రావాలని? సో వదిలేసేయాల. సో అట్లా ఇది వదలలేక అక్కడే పెట్టుకొని దాన్ని రిజెక్ట్ చేయలేక సిస్ట్ కట్టి అవి ఫ్యూచర్లో లివర్ సిరోసిస్, లివర్ కార్సినోమా, లివర్ గట్టిపడిపోవడము, ఆ లివర్ క్యాన్సర్లు వచ్చేదానికి స్కాప్ ఉంది. సో ఈ పెస్టిసైడ్స్ నుంచి పెస్టిసైడ్స్, రాంగ్ ఫుడ్స్, ప్లాస్టిక్ ఉండే ఫుడ్స్, చెత్త చెదారము, ఆర్గానిక్ కెమికల్స్ వేసిన ఫుడ్స్ ఇవన్నీ తిని లివర్ డ్యామేజ్ అయిపోయేదాన్ని, మందు ముఖ్యంగా ఇవన్నిటి వల్ల డ్యామేజ్ అవుతాం. ఇంకొకటి సార్, మీరు రెగ్యులర్గా లైక్ చాలా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. సో చాలా మంది ఈ మధ్య ఏం చేస్తారంటే లైక్ గార్డెనింగ్ చేస్తుంటారు. గార్డెనింగ్ చేసిన వాళ్ళకి ఎలా మెంటల్ అంటే గార్డెనింగ్ చేస్తే మీకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని ఎంతవరకు మనం చెప్పగలం? అసలు గార్డెనింగ్ చేద్దాం అనుకుని ఆలోచన పాజిటివ్ వైబ్ ఉండేవాడే చేయగలడు. ఆ మొక్కను పెట్టి ఆ చిన్నగా పెరిగింది, అబ్బా ఈరోజు 2 ఆకులు వేసిందే, ఆడ మధ్యలో అయ్యో పురుగు తినేస్తా ఉందే, దానికి ఎంత చల్దామా, కాన్షియస్గా ఉన్నాడు. అంత కాన్షియస్గా ఉండేవాడు వాడి డ్యూటీ కరెక్ట్గా చేస్తాడు, ఫ్యామిలీ రిలేషన్ కరెక్ట్గా ఉంటాయి, ఫ్రెండ్స్తో కరెక్ట్గా ఉంటాడు, దేశంతో కరెక్ట్గా ఉంటాడు, మొత్తం అన్ని కరెక్ట్గా ఉంటాడు. సో ఇది అదే ఎవరన్నా పూజ చేసినా శ్రద్ధతో, భక్తి శ్రద్ధతో దేవుని పటం తుడిచి నీట్గా టైం పెట్టుకొని బొట్లు పెట్టి నిదానంగా అది ప్రేమగా నువ్వు వండినా, దేవుని పూజ చేసినా, పొలం పని చేసినా కాన్షియస్ పడు. ఇప్పుడు నేను కాన్షియస్గా మాట్లాడుతా ఉన్నాను మీతో, మళ్ళీ నెక్స్ట్ ఏంటి మీడియా. సో నాకు ఇది కాన్షియస్గా ఉందంటే ఏ పనైనా కాన్షియస్గా చేయగలను. సో ఒక పని కాన్షియస్గా క్రికెట్ ఆడినా, కాన్షియస్గా నువ్వు స్విమ్మింగ్ చేసినా, కాన్షియస్గా సైలెంట్గా ఉన్నా చేయలేని ఏం లేదు. అది కూడా సూపర్ మెడిటేషన్ అదే అన్నిటికంటే. అందరూ మారలా సరే వాట్ ఎవర్, నువ్వు అవర్షంతో కూడా వద్దు, చెప్పినాము చాలు ఇంకా అనుకో, నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వే రమణ మహర్షి. అవుట్ ఆఫ్ దిస్ క్వశ్చన్, లైక్ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అందరూ అడుగుంటారు, మీరు స్పోర్ట్స్ ఆడతారా సార్ ఏమన్నా? క్రికెట్ మీరు ఎందుకు చెప్తున్నారు? క్రికెట్ ఇప్పుడేం ఆడడంలే. నేను ఇష్టమైన స్పోర్ట్స్ ఏవి సార్? నేను నా జీవితం అంతా క్రికెట్ కి పెట్టేసి, ఎప్పుడైతే క్రికెట్ లో బెట్టింగ్ ఆడ పెట్టేసి ఊరికి అవుట్ అయిపోయిన డబ్బులకి వీడు అయిపోయినాడని చెప్పి వచ్చింది చూడు. అప్పుడు 20 ఏళ్ల ముందర హైదరాబాద్ కూడా చాలా మంది ఉన్నారు, అంత మొత్తం అంతా వచ్చింది. దాన్ని ఏమంటారు దాన్ని మ్యాచ్ ఫిక్సింగ్. వీళ్ళ కోసం మనం పనిచేసింది అని అప్పుడు వదిలిపెట్టేసిన క్రికెట్. మీరు ఆడేవాళ్ళ సార్? ఆడేవాడిని, స్కూల్కి ఆడినా, మా కాలేజీ కూడా ఆడినా. బౌలరా మీరు? నేను స్పిన్నర్, బ్యాట్స్మెన్ కూడా. అంటే అంత ప్రొఫెషనల్ గా మాకు ఇట్లా పెట్టాల బ్యాట్ అది ఎవరు లేరు కదా మాకు ఆ టైంలో చెప్పించేది. బాగా బలం ఉంది కాబట్టి బాగా బాధేవాళ్ళము. బాల్ ఏమో తెలియదు, బ్యాట్ ఇరిగిపోయేది ఎక్కువ సార్లు. అందుకనే మా బ్యాట్ ఇవ్వాలంటే భయం, రే నువ్వంతా రాంగ్ స్ట్రోక్లు కొడతావు, బ్యాట్ ఇరిగిపోయి ఇచ్చేవాళ్ళు కాదు మాకు. సో స్పోర్ట్స్ అవన్నీ చిన్నప్పుడు ఆడినాము. దాని తర్వాత సూర్య నమస్కారాలు, యోగా ఇవన్నీ మంచిదే, ఫ్లెక్సిబిలిటీకి అవన్నీ. కానీ నాకు అర్థమైంది ఏమంటే బెస్ట్ స్పోర్ట్స్ రన్నింగ్. మనిషి 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ వేసినప్పటి నుంచి మనిషి పరిగెత్తా ఉన్నాడు. హంటర్ గ్యాదర్స్ పరిగెత్తినాడు, జంతువులు తరుకున్నాడు, జంతువులు తరిమించుకున్నాడు, చేసినాడు, పరిగెత్తినాడు. మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ పరిగెత్తే తిరుగుతుంది. హార్ట్ లంగ్స్ కొట్టుకొని అని చెమట కారుతుందే, అప్పుడు ఎండాఫ్రిన్స్ రిలీజ్ అవుతాయి, ఆ బ్లడ్ అంతా సర్క్యులేషన్ పోయి మురికి కాలువలను వర్షం పడినప్పుడు క్లీన్ చేసేట్టు క్లీన్ అయిపోతుంది. బ్లాకులు లేవు. నాకు రీసెంట్గా ఇక్కడ శ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్. ఆ డాక్టర్లు చాలా ఈ కాన్షియస్గా ఈ ఫుడ్ గురించి వాటి గురించి పిలిచి నాతో క్లాస్ చెప్పమంటే చెప్పిన ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే డాక్టర్లు, ఒక డాక్టరు ఒక హాస్పిటల్ పిలిచి ఫుడ్ అవేర్నెస్ గురించి చెప్పన్నారు. సో అక్కడ పోయినప్పుడు చాలా క్లోజ్ అయినారు వాళ్ళు. సార్ మీ హార్ట్ చూద్దాం సార్ చూసి కాల్షియం పర్సంటేజ్, కాల్షియం డిపాజిట్స్ ఏందో హార్ట్ లో పై నుంచి చూస్తారంట. ఆ టెస్ట్ చేశారు. సార్ మీకు 0 సార్ అన్నాడు. అంటే కాల్షియం ఎక్కువ ఉంటే హార్ట్ లో 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఆ కాల్షియం బ్లాక్స్ ఉంటాయి, వస్తాయి, దాని హార్ట్ అటాక్ రావచ్చు అని అది ఇండికేషన్ అనమాట. అప్పటికప్పుడే అని కాదు, ఫ్యూచర్ లో అంత పర్సెంట్ 0 అన్నారు. మరి ఏంటి రోజు పరిగెత్తా, రోజు అని కూడా కాదులే, ఇప్పుడు రోజు అని కూడా చెప్పడంలే. ఎందుకంటే వీలైతే అప్పుడు పరిగెత్తా ఉంటారు. ముందు పిచ్చిగా అయ్యో ఈ రోజు పరిగెత్తలేదు అనుకుంటే, ఇప్పుడు అది కూడా ఏం లే, పరిగెత్తకపోయినా 5 రోజులు బాగానే ఉంది, యాక్టివ్ గానే ఉండా. మళ్ళీ అనిపించినప్పుడు అట్లా అనిపించినప్పుడు కాదు, వీలెంత పరిగెత్తాలా.
మళ్ళీ మైండ్ ఏం చేస్తుంది అది చెప్తాను. మైండ్ ఏం చేస్తుంది, 7 రోజులు పరిగెత్తిపోయినా బాగానే ఉండదు కదా, 7 రోజులకు ఒకసారి పరిగెత్తురైనా అంటుంది. మనం డూప్ చేస్తుంది. అదే ఫ్రెండ్లీగానే ఉండి డూప్ అదే చెప్పింది నేను ముందర మీకు. మనల్ని తగ్గించేస్తుంది. మళ్ళీ తగ్గించేసి 7, 8, 9 అని చెప్తుంది. వీలైనప్పుడు నేను పరిగెత్తు పోలే, షూ తెచ్చుకోవాలా, మర్చిపోయినావు, రాళ్ళు గుచ్చుకుంటా ఉండ వద్దు. అంతగా లాజికల్ గా దాంతో ఫైట్ చేయాలా. ఓకే, మీ ఫ్రెండ్ తో కంపెనీతో కాదు ఫైట్ చేయాల్సిందే, నీతో నువ్వు చేసే ఫైటింగ్ ఉంటే కానీ మనం ఆపొద్దు. ఆపొద్దు. లాజికల్ ఏ అమ్మా నువ్వు చేస్తావు తప్పమ్మా అని చెప్పి అది 7 కిలోమీటర్లు పరిగెత్తాలనుకున్నావు అనుకో, 5 ఆపేయమనింది అనుకో, నువ్వు అటు చెప్పిన దానికి 8 పరిగెత్తాను, 8 పరిగెత్తించాలా. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతావు. అప్పుడు నీకు హోల్ లైఫ్ లో ఎవరితో ఉండాలా, ఎవరితో ఎట్లా ఉండాలా, కోపం రావాలా వద్దా, నీ బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, అసలు బిజినెస్ చేయాలా చేయకూడదా, ఫిలాసఫీ ఏంది, సింప్లిసిటీ ఏంది, హ్యాపీనెస్ ఏంది, మౌనం ఏంది, అన్నిటికీ సమాధానం వస్తుంది. అల్టిమేట్ గా అన్ని జ్ఞానము అనేది ఏం కాదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో భాగమైనప్పుడు హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఏటికి ఎదురుతావు బా అట్లా కొట్టుకోని పోతా ఉండేవారు ఎట్లుంటది. అప్పుడు కూడా స్విమ్మింగ్ చేయాలా, ఊరికి అట్లా అంటే చాలు, అట్లుంటుంది పరిస్థితి. ఎన్లైటెంట్ పీపుల్ కొంచెం కాన్షియస్ గా ఉంటాను. నేనేం ఎన్లైటెంట్ కాదు, నేను చెప్తా ఉండా కొంచెం కాన్షియస్ గా ఉంటే ఏ ఫ్రెండ్ తో చేస్తే ఆ డబ్బులు నీకు కరెక్ట్ గా మల్టిప్లై చేసిస్తాడు. ఏ గొప్పవాళ్ళతో చేస్తే నీ నేచర్ క్యూర్ వస్తుంది. ఎవరు ట్రూత్ఫుల్ గా మాట్లాడేవాళ్ళు, మనం కష్టపడేవాళ్ళు ఎవరు, వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, ఇవన్నీ తెలుస్తాయి కాన్షియస్ గా ఉంటే. కాబట్టి నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు బాగుంటావు. ఆబ్వియస్ గా ఎవరి లైఫ్ ఎట్లున్నా కానీ నేను బాగానే ఉంటాము అనుకునేదే విచ్చలవిడితనం అనేది. మొత్తం అంతా రిసోర్స్ అన్ని నాశనం చేసి నేను బాగుండాలంటే ఎట్లా బొగ్గంతా పెట్టేసి, కరెంట్ అంతా పెట్టి, నైట్ అంతా క్లబ్లు పెట్టి, నైట్ అంతా చేసి జనాలందరికీ పల్లుల్లో ఈ చెత్తంతా, హైదరాబాద్ లో ఉండే చెత్త అంతా ఎత్తుకుపోయి పక్కన పల్లుల్లో వేసి, అరే మీ చెత్త పంజగుట్లో పెట్టుకోండి, జూబ్లీహిల్స్ చెత్త జూబ్లీహిల్స్ లో పెట్టుకోండి, అక్కడ గబ్బ పట్టి చేయడం ఎందుకు, లేదా నువ్వు రీసైక్లింగ్ పెట్టు, జూబ్లీహిల్స్ లో సెంటర్ లో రీసైక్లింగ్ పెట్టి ఆ ప్లాస్టిక్ అంతా చేసి దాన్ని ఏదో గ్రాన్యూల్స్ చేసి ఎవరికన్నా పెద్ద కంపెనీకి ఫ్రీగా ఇస్తావు, ఏదో చేసి వాళ్ళకి ఇచ్చేసి చెయ్యి. నువ్వు అంతా తీసుకుని పక్కన డిస్ప్లేస్మెంట్ చేస్తాను అంతే. నువ్వు రీసైకిల్ యాడ్ చేస్తావు, చెత్త ఆడేస్తాను, ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు కరెంట్ వాడడంలే, సింపుల్ గా పనులు ఏదో వాళ్ళ దగ్గరికి ఎత్తుకుని నీ చెత్త వేసి అట్లా వాళ్ళని నాశనం చేయడానికి స్టార్ట్ చేస్తారు. నీ చెత్త దగ్గర పెట్టుకో స్వామి దయచేసి. నువ్వు ఎంజాయ్ చేసావు రాత్రి అంతా, నువ్వు ఇండియా రీసైకిల్ చేయి, దాన్ని ఆర్గానిక్ మ్యాటర్ చేయి, డ్రై వేస్ట్ సపరేట్ చేయి. ఇంత పెట్రోల్ కడతా ఉండరు, ఇన్ని సొరంగాలు టెక్నాలజీ దీని మీద ఉండాయే వాటర్ అడిగిపోయి పారేస్తే అయిపోయా. వాడెవరు అడగరు కదా, ఈడంటే మెట్రోలు అందరూ పోవాలా, సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలి కాబట్టి దీనికి 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టి మెట్రో వేస్తారు, టన్నల్ వేస్తారు, ఏమేమో చేస్తారు. అది ఎవరు అడగరు కదా, ఎత్తుపోయి పారేస్తే అయిపోయా. ఏదో ఆవులు కుక్కలు అన్ని కలిపి తినేస్తాయి పాపం, అవన్నీ పాడైపోతాయి పాపం. అవి బాయా, నేచర్ బాయా. నమస్కారం, ఆడ కాన్షియస్ గా ఉండరు ఆ సిటీలో వాళ్ళు స్వామి. మీరు అనుకోకసారి పిల్లల గురించి ఇవన్నీ ఎవరో పాపం కొంతమంది ఎన్జీఓ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో చేసి పాపం ఏదో చేస్తారు, మేము ఇన్ని టన్నులు వాడినామని. బెంగళూరులో అయితే ఒక రోడ్డుకి ఇన్ని టన్నులు ఇదే ఇస్తామని గడ్కరీ గారు కూడా ఈ లోపల ఏదో పెట్టారు, ఇంత ప్లాస్టిక్ వాడి రోడ్డు వేసామని. మొత్తం ఆ పని చేయకూడదా, ఇంత పెద్ద సార్ అది ఇంకా రీసైకిల్ చేసి రోడ్లు వేసి ఎక్కడో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా అది. సో దాని మీద పని చేయాలా, అలాంటి వాటి మీద తక్కువ కరెంట్ వాడాలా, తక్కువ రిసోర్సెస్ వాడాలా. అవసరమైన నెక్స్ట్ జనరేషన్ కి చెరువులు, గాలి, నీళ్లు, అడవులు పెట్టిపోండి, అదే రిసోర్సెస్. మీరు ఇచ్చే బిల్డింగ్లు బంగారు కాదు నెక్స్ట్ జనరేషన్ కి. ట్రూ. అనుకోండి సార్, పిల్లలు దాని గురించి మాట్లాడుకుంటే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అంటే వాటిలో ఏం జరుగుతున్నాయి, నేలలోకి వెళ్ళిపోతున్నాయి. నేలలో సాయిల్ అంతా న్యూట్రిషన్ అంతా పాడైపోతుంది. సో దీని డైరెక్ట్ ఇంపాక్ట్ పిల్లల ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి బాగా తగ్గిపోతున్నాయని ఈ మధ్య ఎక్కువ కొన్ని స్టడీస్ లో వాటిలో కూడా మనం విన్నాం ఆర్టికల్స్ లో. ఎంతవరకు ఇప్పుడు ఐక్యూ లెవెల్ ఫుడ్ కంటే కూడా ఐ డోంట్ సే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫుడ్ అంటే సార్ లైక్ సాయిల్ లోకి సాయిల్ మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు మొత్త ఆర్గానిక్ ఫుడ్ తినే చిల్డ్రన్ తీసుకుందాం, విలేజెస్ లోనే తీసుకుందాం, ఆర్గానిక్ ఫుడ్ తింటాడు, కాన్షియస్ కలిగాడు అనుకో, మంచి గాలి, మంచి ఆహారం, మంచి నీళ్ళు కూడా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాడు, కాన్షియస్ కలిగాడు. ఏమి ఆ టీవీలో, సెల్ ఫోన్లో, వీటిలో వాటిలో అలర్జీ, ఇది ఇజ్జి పరిగెత్తా కూల్గా కూర్చొని ఒక పని మీద కాన్సన్ట్రేటెడ్గా ఇసిరి దంచి కోసి ఆవు గిడ్డి వేసి పేడెత్తి ఇన్ని పనులు చేసుకుంటా చదువుకుండే పిల్లలకు ఉండే స్టెబిలిటీ మంచి ఫుడ్ తింటే కూడా రాదు. వే ఆఫ్ లైఫ్, జీవన విధానము,
కాన్షియస్నెస్, క్వశ్చనింగ్, ఎందుకు చేస్తాము మనము, ఆవును ఎందుకు పెంచుతాము, బయట ప్యాకెట్ పాలు కరెక్ట్ కాదు, ఎందుకు మన కూరగాయల మధ్యలో పెస్టిసైడ్స్ ఉన్నాయి, అందుకని మన టమాటాలు అంటే లవ్ వచ్చి దాన్ని చేయాలా. అది చేయాలంటే మంచి ఫుడ్ తినడానికి రావడమే కదా. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్డే తింటా అంటే వాళ్ళు కూడా ఎగిరి దూకి నైట్ క్లబ్బుల్లో ఉండి మందు కొట్టి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఆర్గానిక్ ఫుడ్ తింటా ఉన్నారు, నేను ఎనర్జెటిక్గా ఉండాలంటే, అందరూ తెచ్చినా కానీ నేను బాగుండాలంటే, నేను మంచి ఫుడ్ తినాలా, అప్పుడు నేను నాకు ఫుడ్ ఫిట్నెస్ ఉంది, ఎటువంటి ఆర్గానిక్ ఫుడ్ తినాలా అని తినేవాళ్ళు కూడా ఉండారు. ఆర్గానిక్ ఫుడ్ తిని మినిమలిస్టిక్ లైఫ్ను లీడ్ చేస్తా సొసైటీని, ప్రకృతిని, పర్యావరణ డ్యామేజ్ చేయకుండా ఉండే వాళ్ళ మహానుభావులు. అట్లా అందరూ లేరు కదా. ఆర్గానిక్ ఫుడ్ తినేంత మాత్రాన వాడి ఆలోచనలు మారిపోవు. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సైకలాజికల్ ఫినామినాన్ దాన్ ఫుడ్. ఓకే, సో ఫుడ్ కంటే మనకు ఆలోచన విధానం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆలోచన సరిగా ఉంటే ఫుడ్ కూడా మంచిదే. ఫుడ్ మంచిది తింటావు, ఆపేస్తావు, తినవు, ట్రైన్లో అట్టుపళ్ళే తింటావు, చెత్త తినవు, బిర్యానీ తిని నీకు ముందుగానే చెమట పడతా ఉంది, మంట పడుతా ఉంది, ఓమేజులు పెంట పుడతలు పెట్టుకొని బిర్యానీ తింటావా తెలుస్తూనే అంటే తిన్నాక నీకు మంట పుడుతుంది. నీకు ఆర్గానిక్ బిర్యానీ ఆడ తీసుకొచ్చి పెడతారు ఎవరైనా. మరి దేవుడు ఎట్లా ఇచ్చిస్తాడు మిమ్మల్ని? మీ మనసుతోనే మీరు ఫ్రెండ్లీగా లేకపోతే దేవుడు మీకు ఫ్రెండ్ ఎట్లయితాడు? ఓకే, అదే విధంగా సార్, లైక్ ఈ పిల్లల దాంట్లో టాపిక్ వచ్చి గర్భంతో ఉంటారు చాలా మంది, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఈ ఫుడ్స్, రకరకాల పెస్టిసైడ్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లల బ్రెయిన్స్ కి వాటికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? రూట్ కాస్ అండి, రూట్ కాస్ మళ్ళీ రూట్ కాస్. ఏ ఆలోచన అయినా ఎందుకు వచ్చింది ఏంటి ఏంటి పోవాలా. మీరు చెప్పిన దానికి రూట్ కాస్ ఏంటి? ఏ తల్లికి గర్భం ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆమెకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది? 6 ఉంది, 7 ఉంది హెచ్బి. ఆమెకి థైరాయిడ్ ఉంది, ఓపిక లేదు, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, హిమోగ్లోబిన్ లేని దానికి. ఓకే, ఆమెకి చిన్నప్పటి నుంచినే హెల్త్ సరిగా లేదు, ఫస్ట్ నుంచే జలుబు, దగ్గు ఉంటాయి, హిమోగ్లోబిన్ సరిగ్గా, D3, థైరాయిడ్ ప్రాబ్లము, ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంది. సో ఆమెకి పుట్టే బిడ్డలు హెల్త్గా ఎట్లా వస్తారు? ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ. సో ఆ పుట్టే బిడ్డకి ఏదో తినిన దానికి, ఏదో చేసిన దానికి హెల్త్ కంటే, బికాస్ ద మదర్స్ హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, ద బేబీ విచ్ ఈస్ బార్న్ సీరియస్ ఇల్నెసెస్, వాడికి అందుకే చిన్నప్పుడు 6 ఏళ్ళకి 7 ఏళ్ళకే కళ్ళద్దాలు, 10 ఏళ్ళకే ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లము, దగ్గు, జలుబు, ఫీవరు, యాంటీబయాటిక్లు. అంటే ప్రాబ్లం వేరే, వాడిని కాన్షియస్గా పెంచాలా. ఆమెకి ప్రెగ్నెన్సీ రాక ముందరనే, పెళ్లి కావాల దానికి ముందరనే జాగ్రత్త తీసుకొని 1 సంవత్సరం రోజులు పోస్ట్పోన్ చేసి పెళ్లిని యోగా చేసి, ప్రాణాయామ చేసి, సూర్య నమస్కారాలు చేసి, సజ్జలు తిని, రాగి రొట్టె తిని, జొన్న రొట్టె తిని, సీతాఫలకాయలు తిని, నువ్వు లడ్డూలు తిని, నువ్వులను పెట్టుకొని, ఎండలేకపోయి D3 ఇంప్రూవ్ చేసుకొని, ఓవర్ నైట్ కాదు ఇవన్నీ. నేను చెప్పేది 1 నిమిషంలో చెప్పేస్తా ఉండా, కానీ అది సంవత్సరాల తరబడి చేసుకుంటూ వచ్చిన. సంవత్సరం అంటే మళ్ళీ యూరియన్రో చేయలేని చెప్పండి, వీళ్ళకంతా ఎత్తిపారేస్తారు. టైం పడుతుంది. కొన్ని ఇమీడియట్ గా జరుగుతాయి మంచి ఫుడ్ తింటే, కొన్ని టైం కూడా పడుతుంది. మీరు కిడ్నీలో స్టోన్లు వచ్చినాయి, కరగాలంటే 6 నెలల పడుతుంది కదా, ఇమీడియట్ తగ్గదు కదా. ఇప్పుడు ఏంటి, డబ్బులు ఇచ్చేస్తే సర్కర్ బి లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని డైమండ్ తీసి చేతిలో పెడితే కిడ్నీలో 4 రాళ్ళు వెనక వేసుకోండి, మళ్ళా స్టార్ట్ చేయొచ్చు. 4 రాళ్ళు వెనక వేసుకోండి రా అని అంటే కిడ్నీలో వేసుకుంటా ఉంటారంట. ఇప్పుడు అందరూ కిడ్నీలో వెనకేసుకోమంటే మర్చిపోయి లోపల వేసుకుంటా ఉంటారు. సో ఈ వాళ్ళు కాన్షియస్ గా, అరే మనం మ్యారేజ్ అవుతా ఉంది, హెల్తీగా ఉండాలి ఇప్పుడన్నా అనేది వాళ్ళకి రావాలా. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, నా హస్బెండ్, నా ఫ్యామిలీ అందరూ బాగుంది, ఫస్ట్ నేను హెల్తీగా ఉండాలి. నా హస్బెండ్ కోసం కాదు, నువ్వు హెల్తీగా ఉండాలి కదా. నువ్వు హెల్తీగా ఉంటే వాళ్ళందరూ చూసుకోగలవు. నువ్వేదో తిరిగినావు, పిజ్జాలు తిన్నావు, కూల్ డ్రింక్ తాగినావు, ఎగిరినావు, దుగినావు, అన్నం అంతా ఆరోగ్యం అంతా అన్నంలో ఉందనుకొని బ్యూటీ పార్లర్ ఖర్చు పెట్టినావు, బట్టలకు ఖర్చు పెట్టినావు, బాడీకి చూడలా, బాడీకి వాకింగ్ చేయలే, ఫుడ్ తినలా, ఎంత డేంజర్ గా ఉండవమ్మా. అందరూ చేస్తున్నది కూడా అదే సార్ ఆల్మోస్ట్. ఇప్పుడు చేస్తే ఎట్లా అంటున్నా నేను. మ్యారేజ్ అనుకున్నావు, నువ్వు పెద్ద ఫ్యామిలీకి పోయి హ్యాండిల్ చేయాలా, మీ హస్బెండ్కి 1000 కోట్ల బిజినెస్ ఉంది, పొద్దున్న నుంచి 4 గంటల నుంచి ఫిట్గా మీరు అందరూ చేసి ఫిట్గా పోయి యాక్టివ్గా ఆనందంగా ఫిలాసఫీని అర్థం చేసుకొని, లైఫ్ని అర్థం చేసుకొని, మీకు చేసే వర్కర్లందరినీ ప్రేమగా చేసుకొని కంపెనీని బాగా నడపాలా. అది పెట్టేసి 6 నెలల ముందర నుంచి నేను రెడీ అయ్యి మనం చేసుకున్నట్లు రాగి జావ తాగడము, జొన్న రొట్టె తినడము, ఇది యోగా, చిన్నపిల్లలతో ఆడుకోవడం, సాయంత్రం వస్తానే నేచర్ను అట్లా 5 మినిట్స్ పోయేసి ఆ కొంగలు, ఆ క్లౌడ్స్ని సైలెంట్గా
జస్ట్ ఎంజాయ్ చేయడం ఆ, నేచర్. 5 నిమిషాలు వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వు ఉండలేవు, ఎందుకంటే చాలా కష్టం, రష్ అన్ని. అవును. ప్రతిరోజు 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట అట్లా సూర్యుడు సన్సెట్, సన్ రైజ్ అట్లా ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినంత కంఫర్ట్ నీకు మైండ్లో చూసుకోండి కావాలండి ప్రకృతి దగ్గర. ప్రకృతి దగ్గర. అంతేగాని రికమెండేషన్ చేపించి అందరిని నిలిపేసి క్యూలో నాకు భలే దర్శనమైంది బా వెంకటేశ్వర స్వామి అనేది పెద్ద తప్పు. తప్పది. ఆ క్యూలో ఉండేవాళ్ళు రానిండి, మీరు కూడా 1 నిమిషం పుట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోవాలంతే. నేచర్ దగ్గర ఉండండి. సో ఈమె ఏం చేయాలా, 6 నెలలు ఇంప్రూవ్ చేసుకొని 7 ఉండే హిమోగ్లోబిన్ 12 చేయాలా, 12 చేయాలి. 13 చేయాలా. ఫుడ్లన్నీ బాగా చేసి చీటింగ్ చేయని పెట్టుకో, ఒక రోజు సండే ఎప్పుడైనా తిను, ఏమైనా చేసుకో. 6 రోజులు కాన్షియస్గా పరిగెత్తి చేసి అప్పుడు ఎస్ అని భార్యాభర్తలు ఇద్దరు సర్టిఫికెట్లు ఎక్స్చేంజ్ చేసుకొని నా హిమోగ్లోబిన్ ఏమి, నా సిఆర్పి ఎంత, నా బీపీ షుగర్ అని చూసుకొని అప్పుడు పెళ్లి చేసుకోవాలా. అప్పుడు పెళ్లి చేసుకోవాలా. ఓకే ఓకే. లేకపోతే ఈమెకు 6 ఉంది, ఆయనకి ఏదో పెద్ద ప్రాబ్లమ్, కిడ్నీలో స్టోన్లు, లివరు, ఏదో ప్యాంక్రియాస్, సర్జరీ లేదు, ఎట్లా? అంతే కదా సార్. అర్థం చేసుకోవాల్సింది అవి. నీ ఆస్తి ఎంత ఉంది, నాకు 1000 కోట్లు ఉందా, బాడీలు ఏమొస్తాయి, ఎవరు అత్తమామలు ఉంటారా, వాళ్ళతో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఆవులు ఉన్నాయా, వ్యవసాయమా, అవన్నీ కాదు. ఫ్యూచర్ లో ఆరోగ్యం బాగుందా లేదా ఫస్ట్, ఆరోగ్యం బాగుంది ఫస్ట్ చూసుకొని ఇంప్రూవ్ అయ్యేదానికి టైం పెట్టుకోండి. ఆయన వెంకటేష్ గారి ఏదో సినిమా ఉంది కదా, ఏదో 6 నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ ఏదో ఉంది. అవును అవును సార్. అదేదో అట్లా 6 నెలల కాంట్రాక్ట్ లో మీరు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, జిటి కృష్ణమూర్తి బుక్కులు చదవండి, రమణ మహర్షి బుక్కులు చదవండి, ఫిలాసఫీ చదవండి, అర్థం చేసుకోండి, సింపుల్ గా బతికేది నేర్చుకోండి, హైప్ వద్దు అనేది అర్థం చేసుకొని మళ్ళీ 6 నెలల తర్వాత చేసుకోండి పెళ్లి, సంవత్సరం తర్వాత చేసుకోండి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. అప్పుడు మీకు మంచి పిల్లలు పుడతారు. వాళ్ళు హెల్తీగా పుడతారు కాబట్టి మీరు హెల్తీగా ఉంటారు కాబట్టి మీతో పాటు వాడు వాకింగ్ వస్తాడు, వారి ఇప్పుడు మా పిల్లలు మాతోనే చిన్నప్పటి నుంచి పెరిగినారు. ఇప్పుడు వాళ్ళందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు, రైట్ ఫుడ్ తింటూ ఉంటారు, ఎప్పుడైనా చెత్త తిన్నా చెత్త అనుకొని తింటూ ఉంటారు, ఫిట్నెస్ గా ఉండాలి. సో ఆ ఏజ్ కి వాళ్ళు కాన్షియస్ గా ఉంటారు. ఇంకా బెటర్ అయితే ఇంకా మంచిదే. అంతే. సో మా వాళ్ళు ఎవరు బర్త్డేలు చేసి కేకులు నెత్తి పూసుకునేది ఉండదు, బాగానే ఉండదు. అంటే వేరే సిటీలు వాళ్ళతో కంపేర్ చేయలేం. ఆ బర్త్డేలు ఏంది, అది ఏంది, కేకులు నెత్తికి పూసుకునేది ఏంది, డ్రామా ఏంది, రాత్రులంతా బర్రని సౌండ్లు పెట్టుకొని తిరిగేది ఏంది. ఏమో సార్, మీ చిన్నప్పుడు కూడా చేసుకుంటారు, బర్త్డేలు చేసుకుంటారు, ఇంకో రకంగా చేసుకుంటారు, అందరికి తీసుకెళ్లి ఏదైనా పెట్టడం, ఇంట్లో దొంగలు ఇచ్చి కూర్చొని ఇంట్లో దొంగలతనం చేసుకొని పోయి అందరికి ఫ్రెండ్స్ కి ఇచ్చేవాళ్ళం, అందరికి ఇచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. లేవు. అందుకని ఇప్పుడు నేను ఏదైనా వచ్చింది అనుకోండి, ఇంట్రెస్ట్ నాకు పుల్లారెడ్డి స్వీట్లు ఎవరు నాకు ఇష్టం వచ్చి వచ్చాయి అనుకోండి, 1 2 తింటాను, అమ్మ సార్ అని ఇమ్మీడియట్ అందరికి ఇచ్చేస్తా, మళ్ళీ తినే పని లేదు. అది కనిపిస్తేనే మళ్ళీ తింటాం. చాలా మంది ఇళ్లలో అట్లే పెట్టింటారు, ఎవరికి వీళ్ళు తినరు. ఫ్రిడ్జ్ లో ఈడ బయట 5 రోజులు, ఫ్రిడ్జ్ లో 10 రోజులు, మళ్ళా పన్నానికి ఇస్తారు. అంటే అప్పుడే ఏమన్నా అంత కూడా కాన్షియస్ గా లేకపోతే అట్లా ఇచ్చేయండి రా, మీ ఆస్తి ఇవ్వడంలే, అంతే సార్. మంచిగా ఫుడ్ చేసినారు, నువ్వు ఇంత తినే బదులు ఇంత తిను, నలుగురికి పెట్టు, నీ ఎవరు గెస్ట్ వచ్చారు ఇంటూ అనంటారు, బాగుంది బయట పెట్టు, ఆనందంగా ఉండు. ఆ ఇచ్చేది జాయ్ఫుల్ గా ఉంటుంది. ఆస్తి ఏమి ఇవ్వద్దులేబ్బా, నీకు వెగటైపోయింది స్వీట్లు తిని, ఇంకా అది స్వీట్లు ఎక్కువ తింటే డ్యామేజ్, చక్కెర మంచిది కాదు. ఆయన ఎత్తిపెట్టుకొని తింటావా, దాచిపెట్టుకొని అట్లా. సో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పెస్టిసైడ్స్ గిట్సైడ్స్ అన్ని సెకండరీ అండి. ఫస్ట్ కాన్షియస్గా ఉండాలా, మీరు హెల్తీగా ఉండాలా, మీరు పిల్లలు కనేటప్పటికీ మీరిద్దరు ఫిట్నెస్గా ఉండాలా. వాళ్ళు పుట్టేపటి నుంచి తల్లిపాలు బాగా రావాలంటే సజ్జలు బాజరా బాగా తినాలా, నువ్వుల లడ్డు తినాలా, బొప్పాయి వద్దంటారు, బాగా బొప్పాయిలు తినాలా, సీజనల్ ఫ్రూట్స్ తినాలా, రాగి జావ తాగాలా, ఆ బెల్లము తాటి బెల్లము తినాలా. ఇవన్నీ తిని బాగా హెల్తీగా ఉండి హెల్తీ బేబీ పుట్టి తల్లిపాలు బాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు తల్లిపాలతో పాటు ఫుడ్ స్టార్ట్ చేస్తానే. రాగి జావ పెట్టిన పిల్లలు, జొన్న అన్నం పెట్టిన పిల్లలు, వాళ్ళు బ్రెయిన్ మెచ్యూరిటీ బాగుంది అని ఇక్రిసాట్, మీ హైదరాబాద్ ఇక్రిసాట్ వాళ్ళు పటాంజలిలో కదా, వాళ్ళ రిపోర్ట్ ఉంది, వెబ్సైట్ లో పోయి చూడండి. అవును సార్, ఈ మధ్య చూస్తే కూడా సెలబ్రిటీ ఉపాసన బాగానే, ఉపాసన గారు చెప్తుంటారు, ఆమె కూడా నా బేబీకి కూడా ఆల్మోస్ట్ అదే రామ్ చరణ్ గారు ఎవ్రీడే రాగిని ఏదో ఒక విధానంలో మా తల్లి తింటాదంటే తినాలి అంటున్నారు సార్. చెప్తాడు. అదే నేను చెప్పేది, వీళ్ళందరూ సెలబ్రిటీలు అట్లా కావాలా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుని సెలబ్రిటీ అవుతా ఉంటారు. ఇప్పుడు ఉపాసన గారిది అక్కడ పెట్టాలా జూబ్లీ హిల్స్ లో, వాళ్ళ బిడ్డతో పాటు ఫోటో పెట్టి
మా బిడ్డకి రోజు రాగి ఇస్తాను పెట్టాలా? ఏదో ఒక ఫామ్ లో ఇస్తున్నాను అంటుంది. పక్కన ఏం అడిగినారు సార్, వెంటనే అడుగుతున్నారు అనమాట. తింటారా సార్? తింటారు కాదు, తినాలి. సూపర్, గ్రేట్. ఖచ్చితంగా తినాలి అంతేనంట. ఫ్రమ్ దిస్ మూమెంట్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ అన్ ఉపాసన గారు. గ్రేట్, రియలీ. అది బయట చెప్పరు. చెప్పారు ఎందుకంటే సార్, బయట వచ్చాను. బయట వచ్చింది అంటే గొప్ప విషయం. ఎందుకంటే వీళ్ళ బంధువులు వీళ్ళంతా సినిమా ఫీల్డ్ లో ఉన్నారు కదా, అవును. వీళ్ళే ప్రమోట్ చేయింటారు కదా. ఎగ్జాక్ట్లీ అటు చెప్తే ఎట్లా అని వీళ్ళకి ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి ముప్పు వస్తుందేమో, మంచిది కాదు కదా అని అనుకోకుండా ఆమె చెప్పింది చూడు, ఆమెకి నమస్కారం. నిజం. గ్రేట్, చాలా అవేర్నెస్ సార్. దాన్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. గ్రేట్, గ్రేట్. సో ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం సార్. అర్బన్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళు, అర్బన్ అయినా కావచ్చు, సెమీ అర్బన్ ఎవరున్న వాళ్ళకి ఫైనల్ గా బ్రెయిన్ ఫ్రెండ్లీగా ఆర్గానిక్ లైఫ్ స్టైల్, ఆర్గానిక్ అనకూడదు, లైఫ్ స్టైల్ బాగుండాలంటే ఎలాంటి సూచనలు చేస్తారు? చిన్న చిన్న పనులే, బ్రెయిన్ ఫ్రెండ్లీగా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే చిన్న చిన్నవే. పిల్లలకు కూడా పెద్దోళ్ళని ఎవరికైనా చిన్న చిన్న పనులు చేసి ఆనందంగా రోజంతా ఆనందంగా ఉండొచ్చు. దాంతో కాన్షియస్నెస్ పెరుగుతుంది. దాంట్లో అందరూ రమణ మహర్షులు కావచ్చు, అందరూ బుద్ధులు కావచ్చు. పొద్దున్న లేస్తానే బెడ్షీట్ మడత పెట్టండి. ఒక బ్రష్ 50 రూపాయలు లేకపోతే మీ ఇంట్లో ఈరోజే లెట్రిన్ బ్రష్ కొనేసి ఆ బ్రష్ ఆడబెట్టి మీరు పోతానే బ్రష్తో 10 సెకండ్లో క్లీన్ చేసేసేయండి. మీ కర్చీఫ్లు, మీ అండర్వేర్లు, మీ సాక్స్లు మీరు ఉతుక్కోండి. 5 నిమిషాలే, 3 నిమిషాలే. మీ బాత్రూమ్ ఇవ్వతాన్ని ప్లాస్టిక్ పొరక పెట్టుకోండి. పుల్లల పొరక అయితే పుల్లలు అడబడతాయి. అడబెట్టేసి ఆడ ఇరుక్కోండి. వెంట్రుకలన్నీ తీసి చిన్న డబ్బా పెట్టుకొని, ఇవన్నీ నేను చేస్తా కాబట్టి చెప్తా ఉన్నాను బా. అవన్నీ తీసి ఆ వెంట్రుకలు వేసాను అనుకో, ఆ నీళ్ళు ఇరుక్కోకూడదు. అడంతా పోయి పాచిలాగా పెట్టిపోయి ఆ నీళ్ళు ఆ వెంట్రుకలు ఎత్తే వాళ్ళు మళ్ళీ అమ్మో అవ్వో వచ్చి నెల తర్వాత ఎత్తాలి. ఏమిరా నువ్వు స్నానం చేసావు, నీ ఇంటికి నువ్వు ఎత్తే డస్ట్బిన్ లేవా? ప్లస్ మేము పోతా ఉంటారు, పెట్రోల్ వేసుకోవాలా, అదేదో ఫైల్ అడియాలా, పిల్లలకి ఏదో పెన్సిల్ చెప్పినా తీసుకురావాలా. 4 పనులు గుర్తుపెట్టుకుని శక్తి గుర్తుపెట్టి, లేకపోతే చిన్న స్లిప్ రాసుకోండి. వస్తా అన్ని తీసుకొచ్చి మీ ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకురండి. హ్యాపీనెస్ అదే. దాని తర్వాత ఐఐటి మీ ఓడవుతాడు, మీ వైఫ్కు మా మగబిడ్డే పుడతాడు, అన్నీ జరుగుతాయి. జరిగేటివన్నీ రామహర్షి చెప్పినట్లు జరిగిండేటి జరగక మానవు, జరిగేటివి ఆపేదానికి ఎవరి వల్ల కాదు. నీ కర్తవ్యం నువ్వు చేయ, భగవద్గీత సారాంశము, రిజల్ట్స్ అదే వస్తుంది. ఇంట్లో నీ కర్తవ్యం ఏమో అది చేయడు ఆయన, జరిగేటివి జరుగుతాయి. మన మీద ఆపేది ఏం లేదు, అదే ఆపేది ఏమి లేదు. మగబిడ్డ కావాలా అని మాకు తెలిసిన వాళ్ళు ఎవరు చాలా ఏమేమో స్కానింగ్లు చేసి ఏమేమో చేసుకున్నారు, ఆడపిల్ల పుట్టారు. అది నేచరు. నువ్వు పూజ చేస్తే ఇది చేస్తే పుట్టరు. XY క్రోమోజోములు కనెక్ట్ అయినప్పుడు అప్పుడే డిసైడ్ అయిపోయింటుంది మగ ఆడ అని, వై XY అని. నువ్వు మళ్ళా ఒక బిడ్డ కావాలా, నీకు ఇది తాగితే, ఈ కషాయం తాగితే, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ కషాయం తాగితే ఇది చేస్తే అని అంటారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదా ఆయన. అది సైన్స్, లాజిక్, సైన్స్, స్పిరిచువాలిటీ అన్ని కలిపి అర్థం చేసుకొని ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే సెకండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిస్తే ఆడబిడ్డ అంటే, అబార్షన్ చేపిస్తే మగబిడ్డ. అది చూసినావా? సో తప్పు చేసేసి చూసినావా నాయనా, నీకు దేవుడేమో నువ్వు ఒకటే, నువ్వు నేచర్కి అగెనిస్ట్గా పోయినావు. చూసినావా? మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మూడోది ఆడబిడ్డ. సో మనం ఏం ఆపలేము. నువ్వు చేయాల్సిన పనే నువ్వు చేయాలా. హ్యాపీగా ఉండేదానికి నువ్వు చేయాల్సిన పనే చేయాలా. నువ్వు నేచర్కి అగెనిస్ట్గా ఏందో చేయాలా, ఏమో డ్రామా వద్దు. 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంటే 30 ఏళ్ళు మించిన పొట్ట 3 రోజులు మాయం కాదు. చెప్పిన అబద్ధం. సో అబద్ధాలే ఇన్ని ఉన్నాయి. దాంట్లో ట్రూత్ ఎక్కడో ఉంటుంది. దాన్ని తీసుకోవడమే విజ్డమ్. నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఉంటే విజ్డమ్ కాదు. విజ్డమ్కు నాలెడ్జ్ సంబంధం లే. నువ్వు ఎంత పెద్ద నాలెడ్జ్, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా అయ్యుండొచ్చు. కాన్షియస్గా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. కండిషనింగ్లో ఉండం. చాలా పెద్ద సైంటిస్టు ఇట్లా పోతా ఉంటాడంట, అది అన్ని టచ్ చేస్తాడు. టచ్ చేయకపోతే మళ్ళీ ఎందుకు చేయాలా? కాన్షియస్గా ఉంటే నువ్వు కారు తోలుతాడు, రైట్కి తీయాలా టర్నింగ్, వెనకాల ఏం లేదు అద్దంలో చూస్తాడు 100%, ముందర ఏం రావడం లే. ఇండికేటర్ వేసామనుకో కాన్షియస్గా లేవు అని అర్థమైందా? అవునులేండి. మనం వాళ్ళని చూసి వెనకాల మనం ఫాలో చూస్తున్నప్పుడు ఇండికేటర్ వేసిన అవసరం లేదు కదా. నువ్వు ఇంటి నుంచి బయట పోతావు, తాళం వేసేసావు, కాన్షియస్గా తాళం వేసావు, టిక్ అని సౌండ్ వచ్చింది, అది రిజిస్టర్ అవుతుంది. నీ ఏదో తగిలింటుంది, అది రిజిస్టర్ అవుతుంది. అప్పుడు నువ్వు కూర్చుంటే కూడా నీ మైండ్ ఏం చెప్తారు, ఇప్పుడు రే తాళం వేసావా లేదా అంటుంది.
రే నోరు మూసుకో చేసినాను ఏమ్మా నాతో గేమ్స్ కాంత గేమ్సా అంటావు. True. అంతే కాన్షియస్ ఉంటే అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మా లైఫ్లో కూడా మేము వ్యవసాయం చేసి ఇది చేసి అది చేసి Okay. సీడ్ ప్రొడక్షన్ చేసి కాలీఫ్లవర్ వేసి విత్తనాలు చేసి ఆరోమాటిక్ కాయలు చేసి ఇప్పుడు నేచర్ క్యూర్ పెట్టాలనుకుంటాను కాబట్టి కాన్షియస్గా ఉండ కాబట్టి నేను ఒకటే కాదురా నాయన నేచర్ క్యూర్ పెట్టేదానికని మా ఫ్రెండ్స్ దీని మీద కాన్షియస్గా ఉండేవాళ్ళు జల్లి చేసి 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 కలుపుకొని పోతా ఉంటే ఇప్పుడు అయ్యేదానికి స్కోప్ ఏర్పడింది. ఏముంటుంది సార్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతుంది నేచర్ క్యూర్ అంటే లైక్ ఏం చేస్తారు? పొద్దున్నే రాగిజావా సాయంత్రం జొన్న రొట్టె ఎండలో పెట్టడము అంతే. ఇంట్లో చేయని వాళ్ళని అక్కడికి వచ్చి చేయమని ఇంట్లో చేయలేకుండా ఉంటారుగా ఇంట్లో బిర్యానీ గిర్యాలు స్మెల్ గిల్లు వీళ్ళగా నాకు చేసి పెట్టేవాళ్ళు లేడు. చాలా మంది సమస్య ఏమంటే ఇంట్లో చేసి పెట్టడం లేదు. సో 10 రోజులు మీ దగ్గర అలవాటు అయితే ఇంటి పోయే ప్రొసీజర్ 10 రోజులు అలవాటు అయ్యి ఆ రాయిజావా గ్రీన్ జ్యూస్లో ఆర్గానిక్ వెజిటబుల్స్తో సలాడ్స్ వాళ్ళకి ఆకలి కాకుండా టేస్టీగా రైట్ ఫుడ్ పెట్టి అరే బాగుందబ్బా నేను నడవలేకుండా నడుస్తూ ఉండా కొంచెం జాయింట్ పెయిన్స్ తగ్గినాయి అసిడిటీ తగ్గినట్టుంది రాయిజావతో సిస్టమ్ అలవాటు చేస్తున్నారు. చేసి కొంచెం సింపుల్గా మెడిటేషను ఆ చిన్నపిల్లలతో ఆడుకోవడము ఆ కుందేళ్ళు గడ్డి పెట్టడము వాటిని ఒళ్ళో పెట్టుకొని ఈ ఫీలింగ్స్ అన్ని వస్తే వాడు కుందేళ్ళు పెట్టుకుంటాడో పిల్లి పెట్టుకుంటాడో సో ఇక్కడి నుంచి పోయినా కూడా ఆ life ని continue చేయడం హ్యాపీనెస్ మనుషులతో దొరకపోయినా పిల్లలు పెట్టుకొని హ్యాపీగా ఉంటాడు కదా. హ్యాపీగా ఉంటాడు. సో వీడు జొన్న రొట్టె ఎట్ట చేయాలా రాగి ముద్ద ఎట్ట చేయాలా గ్రీన్ జ్యూస్ ఎట్ట చేసుకోవాలా గుమ్మడికాయ జ్యూస్ సొరకాయ జ్యూస్ ఎందుకు తాగాలా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంబలు ఏంది బీచ్ ఇప్పుడు మాట్లాడుకున్నామే ఇవన్నీ ఒక రోజులో బుర్ర ఉండేవాడైతే మన వీడియోస్ చాలు బుర్ర తక్కువ ఉండేవాడు వచ్చి 10 రోజులు అడుచు ఉంటాడు. టూ మచ్ డబ్బులు ఉండేవాడు 6 నెలలకు ఒకసారి బాగా అబ్యూజ్ చేసి 4 రోజులు మా నేచర్ వచ్చి డబ్బులు పెట్టి చెల్లించుకొని పోతాడు. ఓకే తెలివైనోడు ఇల్లునే ఒక నేచర్ క్యూర్ గా మార్చి ఇంటిల్లి పాది వాళ్ళ ఫ్రెండ్స్ ను బాగా చేస్తాడు. అందుకోసం నేచర్ క్యూర్ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.